మామూలుగా ఏ స్కూల్లో జాయిన్ అవుదామన్నా ముందు గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విద్య గురించి నార్మల్గా గొప్పగా చెప్తారు. ఒక ఆయన అన్నట్టు అబ్బాబా ఏ అద్భుతమైన శిల్పం సృష్టించారు అంటే ఆయన అన్నట్టు ఆయన శిల్పం నేను సృష్టించలేదు, అది రాతిలో ఉంది, నేను అక్కర్లేని రాయి తీసేసాను. ఏం తెలియని స్టేజ్ నుండి బాగా సూపర్ స్టార్ అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఈ ఫీల్డ్ లో రజనీకాంత్ వచ్చినప్పుడు అతను నాటకాలు వేసేవాడు అంతే. నాటకాలు వేసేవాడికి లౌడ్ యాక్టింగ్ ఉంటుంది, స్టైలైజేషన్ కూడా ఉంటుంది. స్టైల్ ఉపయోగపడింది సినిమాకి, లౌడ్ యాక్టింగ్ మామూలు న్యాచురల్ యాక్టింగ్కి మార్చుకోవాలి మౌల్డ్. మీరు మీ స్టూడెంట్స్ అందరూ కలిసి వండుకొని తినడము అంత క్లాసుల్లో అలా సరదాగా ఉండేదంట. ఎవరు చెప్పారు? తెలుస్తుంటుంది కదా, ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని కనుక్కుంటారు కదా. నిజమే, ఎందుకంటే ఏదైనా బాగా తిట్టే సిచ్యువేషన్స్ కానీ ఎవరితోనైనా మీ స్టూడెంట్స్ గుర్తున్నాయా? రాజేంద్ర ప్రసాద్తో ఒకటి గుర్తున్నాను. అదేంటంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం, మేడం లేదనుకుని సావిత్రి గారితో నేను ఇక్కడి నుంచి వెళ్తే బేజో అందరు అందాడు లోపల పంపించాను. వెళ్ళి మేడం నేను ఇలాగా పూనూరు ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, యాక్టింగ్ చేస్తాను, నాకు వచ్చు, మీరు ఇంట్లో నాటకంలో వేషం ఇస్తే మీతో పాటు నేను మొత్తం తిరుగుతాను. మీకు నుండి తీసుకుంటే మీ పిల్లల వరకు అందరిది లవ్ మ్యారేజ్. ఏది విషయాలు గట్టి తెలుసు. రియల్లో కూడా లక్ష్మి గారి కన్నా కొంచెం పెద్దది, కొంచెం అంటే 5 ఏం మీకు నాదే అభ్యంతరం లేదండి. అదేంటో అడిగారు మీ ఇన్నేళ్ళ తర్వాత నాకు అభ్యంతరం. ఇవాళ మనం దేవదాస్ కనకాల గారితో ఉన్నాము. హాయ్ అండి, నమస్తే. బాగానే ఉన్నానమ్మా. అంతా బాగుందా? ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఏజ్ అవుతుంది కదా, సో థింగ్స్ వర్ నాట్ లైక్ ఎస్టర్డే. క్లాసెస్ అవి ఎలా జరుగుతుంది? క్లాసెస్ ఇట్స్ అ రొటీన్ అఫేర్ ఫర్ us. అంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా బహుశా సూపర్ స్టార్స్ ఎవరో కొంతమంది తయారయ్యారు కదా, వాళ్ళందరూ పేరు తలుచుకుని నా దగ్గరికి వస్తుంటారు. నేను పబ్లిష్ కూడా మానేశాను. 10 మంది కన్నా ఎక్కువ తీసుకోము. ఎవరన్నా రాయగౌడి ఇలాంటి వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు కొత్త వాళ్ళు పంపిస్తారు. ప్లస్ ఎవరన్నా ఇస్తే వాళ్ళు అన్ని విధాలు డిస్కరేజ్ చేసి దీంట్లోకి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయా, తొందరగా పెళ్ళి కాదు, పెడకులు కాదు, నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలి కదా, సో అది చాలా ఇబ్బందికరమైన విషయం. తర్వాత ఒక విషయం గుర్తుంచుకో, 6 నెలల్లో సంవత్సరంలో యాక్టర్లు అవ్వరు నువ్వు, అన్లెస్ యూ విల్ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్. దీనికి ఎవ్వరూ కాదు, ప్రేక్షకులు ఒక్కళ్ళే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. తర్వాత దీంట్లో నా టాలెంట్ ఉందని అందరూ ఉత్సాహపడుతుంటారు. ఎవరికి ఉండదు టీవీలో మొహం చూసుకోవాలని, లేదా యూట్యూబ్లో మొహం చూసుకోవాలని, అది కరెక్ట్, అంతవరకు ఓకే. కానీ టాలెంట్ అని ఏమిటి? వాట్ ఈస్ టాలెంట్? టాలెంట్ అంటే నీలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభ. దేనికి సంబంధించిన ప్రతిభ? మాట్లాడడం గురించా, లేకపోతే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం గురించా, లేకపోతే ఏమిటిది? వాట్ ఈస్ దట్? ఒక మహాశిల్పిని ఒక ఆయన అన్నట్టు అబ్బాబా ఏ అద్భుతమైన శిల్పం సృష్టించారు అంటే ఆయన అన్నట్టు ఆయన శిల్పం నేను సృష్టించలేదు, అది రాతిలో ఉంది, నేను అక్కర్లేని రాయి తీసేసాను. అక్కర్లేని రాయి ఏమిటి? యాక్టర్లకి ఇన్హిబిషన్స్. అక్కర్లేని రాయి ఏమిటి? కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఫోకస్ చేయలేకపోవడం. ఇప్పుడు నేను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, నాకు కాన్సన్ట్రేషన్ కుదరకపోతే ఏం జరుగుతుంది? ఇట్ డ్రిఫ్ట్స్. నేను ఎక్కడి నుంచో దాంట్లోకి వెళ్ళిపోతాను. అందుకని పాయింట్కి కమ్యూనికేట్ చేయడం కుదరదు. దానికి చాలా అవసరం యాక్టర్లందరికీ. కానీ అక్కర్లేని రాయి తీసేయండి. అక్కర్లేని రాయి బోర్డంత ఉంటుంది మనలో. సిగ్గు, భయం, ఇన్హిబిషన్స్. ఇన్హిబిషన్స్ అంటే ఇది ఎలా కూడదు, ఇలా చేస్తే బాగుండదేమో, నాకేమో పన్ను ఏమో విరిగిపోయింది, ఇది కనపడితే జనం ఏమన్నా, ఇలాంటివన్నీ ఉంటాయి.
కనుక ఏం చేస్తారు, యూ వాంటెడ్ టు కవర్ అప్ ఆల్ దోస్ థింగ్స్. ఆ హడావుడిలో ఏమవుతుందంటే యూ విల్ బికమ్ టెన్స్. ఆయన అంటాడు ఎవడో మీరు అవతల వెళ్ళిపోతున్నారు అంటాడు. ఎందుకు? ఇది కెమెరా కనుక. కెమెరాకి ఒక ఫీల్డ్ ఉంటుంది అన్న, నిర్దిష్టమైన ఫీల్డ్. ఇలా వచ్చామనుకో, ఇలా సీటు సగం కొట్టేశారంటే పక్క థియేటర్లో ఉన్నారని కూడా చెబుతుంటారు కొంతమంది. పక్కన థియేటర్లో ఉండడం అంటే ఏమిటంటే ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం. వెన్ యూఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోజ్అప్ అండ్ టూ షాట్స్, యాక్చువల్లీ యూ విల్ హ్యావ్ టు బీ రిస్ట్రిక్టెడ్ టు దట్ ఎక్స్టెంట్. అలాగని బిగిసిపోయితే వల్ల బిగిసిపోయారు సార్, ఎక్స్ప్రెషన్ లేదంటారు. పోనీ అలా కాకపోతే ఇలా వాళ్దాం అనుకుంటే ఇటు ఫ్రేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటారు. సో అల్టిమేట్గా ఏం చేయాలి వీడు యాక్టర్? ఫ్రీడమ్ ఉంది, ఎంతవరకు ముందుకు రావడానికి ఉంది, వెనక్కి రావడానికి ఉంది, అంతే ఈ పక్క ఈ పక్క వెళ్ళడానికి లేదు. సో యూజ్ దట్, ఉన్న ఫ్రీడమ్ వాడుకోవడం చేద్దాం. అది మామూలుగా ఏ స్కూల్లో జాయిన్ అవుదాం అన్న ముందు గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విద్య గురించి నార్మల్గా గొప్పగా చెప్తారు, ఇది ఇలాంటిది, ఇంత గొప్పది, ఇంత స్ట్రగుల్. కానీ మీరేంటి నిజాలు వెంటనే చెప్పేస్తారు, నీకు వెంటనే రాదు, టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు, ఫైనల్ ఆడియన్స్ అనేవాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఇలా చెప్పినప్పుడు తట్టుకొని ఉండే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలా మీ క్రౌడ్ తగ్గిపోద్దా మీ దగ్గరికి వచ్చే? నాకు క్రౌడ్ రాదు, నేను ఎప్పుడు క్రౌడ్ తీసుకో. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కానీ, సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కానీ, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో కానీ రిస్ట్రిక్టెడ్ నెంబర్ని తీసుకుంటారు. ఓ 10 మందిని తీసుకుంటారు మ్యాక్సిమం. ఓ 4 ఆడపిల్లలకి అవకాశం ఉంటుంది, 4 5 బస్. అంతమంది మీరు తీసుకోరు. 40 మంది 50 మందిని పెట్టుకుని ట్రైన్ చేసిన సిస్టమ్ కాదు. సో ఓకే, మీరు కేటగిరీస్ తీసుకుంటారా? అంటే వచ్చిన వాళ్ళని కొందరు డైరెక్షన్ కోసం వస్తారు, కొంతమంది యాక్టింగ్ కోసం వస్తారు. నా దగ్గర ఉండే, ఎందుకంటే ఎడిటింగ్ కెమెరా ఇవి మా దగ్గర లేవు. బహుశా ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉంటే వర్కౌట్ చేస్తాం. రాజీవ్ వాళ్ళు యూట్యూబ్ కోసం చెప్పేసి ఒక యూనిట్ పెట్టాడు, దాంట్లో ఎక్విప్మెంట్ చాలా కొన్నాడు. ఏమన్నా మరి అది ఎట్లా వస్తుందో చూడండి. సో మీరు ట్రైన్ చేసిన వాళ్ళలో మీరు అన్నట్టుగా ఇందాక నేను తయారు చేసిన సూపర్ స్టార్స్ తయారు కదా, మీ స్కూల్ నుండి వెళ్ళిన సూపర్ స్టార్స్ పేరు? నా స్కూల్ నుంచి కాదు, ఇది స్టాన్స్లీవ్స్కీ స్కూల్. స్టాన్స్లీవ్స్కీ ఒక రష్యన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, టీచర్. ఆయన హీ డిఫైన్. మీ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు అయితే? నా స్టూడెంట్స్ అని చెప్పచ్చు. నా స్టూడెంట్స్ బయటకు వెళ్ళారు, సూపర్ స్టార్స్ అయ్యారు, వాళ్ళ అనుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పుడు మీ దగ్గర ట్రైన్ అయ్యారు కదా అని వస్తున్నారు. మంచి చెయ్యి హస్తము. సో అలాగా లిస్ట్లో చిరంజీవి గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సుబ్బలక్ష్మి గారు గారు. అలాగే అది నెక్స్ట్ అది ఫ్యామిలీ కదా. సో అలాగే ఫిమేల్ యాక్టర్స్ మీ శిక్షణలో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? నా శిక్షణలో కదా, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్న వాళ్ళు ఆశా చంద్ర ఒక ఆవిడ బొంబాయిలో యాక్టింగ్ స్కూల్ నడుపుతుంది. చాలా మంచి మంది స్టూడెంట్స్ ఆవిడ. యాక్ట్రెస్లుగా వచ్చిన వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ నుంచి హేమా చౌదరి అని ఒక ఆవిడ ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. కన్నడం సినిమాల్లోనే ఎక్కువ చేస్తుంది, ఇంతకుముందు తెలుగు కూడా చేసింది. అలాగే కామేశ్వరి గారని, రాజేశ్వరి అనే అమ్మాయి అప్పట్లో వచ్చింది. ఆ అమ్మాయి తర్వాత ఏమో రైల్వేలో షీ జాయిన్ యాజ్ ఎన్ అనౌన్సర్, ఉద్యోగం వచ్చింది ఆర్టిస్ట్ కోట. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయింది అని అన్నారు, సెటిల్ అయిపోయింది అనుకుంటారు, పెళ్ళి అయిపోయింది. అలా కామేశ్వరి గారి ఆవిడ హౌస్ వైఫ్. ఆ తర్వాత 2-3 ఆడపిల్లలు వచ్చారు తప్ప మగపిల్లలు చాలా మంది. అనిల్, సునీల్, వీళ్ళందరూ స్టూడెంట్స్. మీ దగ్గరికి ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, నాకు యాక్టింగ్ అంటే ఇష్టమని, కానీ దాన్నే ప్రొఫెషన్గా చేసుకుందామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు రెండింటిలో ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు? మీకు తెలిసిపోతుందా చూసిన వెంటనే ప్యాషన్తో వచ్చారా లేకపోతే? చూడమ్మా, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి ప్యాషన్ ఎవరు తెలుస్తుంది. వాళ్ళకి ఎంత జిజ్ఞాస, ఎంత బలమైన పట్టుదల ఉందో, అది నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం దీనికి కెమెరా అనేప్పటికీ కొంచెం ఫిజిక్ కావాలి. మరీ అయితే ఒకటి ఫిజిక్ లేని వాళ్ళు చాలామంది యాక్టర్లు అయ్యారు. రాజబాబు గొప్ప గొగ్గిపళ్ళు వ్యవహారం. అలాగా మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు అలా యాక్టర్ లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు.
సునీల్, అనిల్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్. సో దెర్ ఇస్ నో యాక్చువల్లీ క్రైటీరియా ఏంటంటే వాడి ప్యాషన్ ఎంత ఉంది. నేను యాక్టరే అవుతాను, ఇంకోటి ఏమి అవ్వను అనుకున్న వాళ్ళే దీంట్లో పనిపిస్తారు. దీన్ని అంటిపెట్టుకుంటారు. దీంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమిస్తారు. బాగా ప్యాషన్తో వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యి కొంతకాలానికి, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, కొంతకాలానికి వాళ్ళ పరిస్థితుల వల్ల లేకపోతే కాన్స్టెంట్ ఒక పర్మనెంట్ 10 to 6 ఐ మీన్ నార్మల్ పర్మనెంట్ శాలరీ వచ్చే జాబ్ చూసుకుంటాను వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? అలా వెళ్ళిపోతుంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తూ రిజైన్ చేసి వచ్చి యాక్టర్ లేని వాళ్ళు ఉన్నారు. బోత్ పర్సన్స్ ఆర్ ఓకే. మీ దగ్గరికి వచ్చి అసలు ఏం తెలియకుండా, యాక్టింగ్ అంటే ఏం తెలియదు, అసలు ఏం ఎక్కడ ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అని తెలియకుండా, ఏం తెలియకుండా మీ దగ్గరికి వచ్చి అసలు ఏం తెలియని స్టేజ్ నుండి బాగా సూపర్ స్టార్ ఐ మీన్ అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఈ ఫీల్డ్లో వాళ్ళ పేర్లు ఏమైనా వాళ్ళ రజనీకాంత్ దగ్గరికి వచ్చినప్పుడు అతను నాటకాలు వేసేవాడు. అంతే, నాటకాలు వేసేవాడికి లోడ్ యాక్టింగ్ ఉంటుంది, స్టైలైజేషన్ కూడా ఉంటుంది. స్టైల్ ఉపయోగపడింది సినిమాకి. లోడ్ యాక్టింగ్ మామూలు న్యాచురల్ యాక్టింగ్కి మార్చుకోవాలి, మౌల్డ్ అయ్యాడు. రజనీకాంత్ గారు చిరంజీవి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అతను స్టూడెంట్ మేడం దగ్గర, నా దగ్గర కాదు. అతను ఒక యంగ్ క్యారెక్టర్ని ఫిక్స్ అయిపోవడానికి ప్రయత్నం చేశాడు. రజనీకాంత్ లాగా బడతాలు వేసేసుకుని ఇట్లా వచ్చాడు పబ్లిక్లోకి. బ్యాస్టర్ అది ఒక చిన్న స్టైలు, చిన్న ఆర్టిఫిషియాలిటీ డెవలప్ చేశాడు. కోటీశ్వరులో మీకు కనపడుతూ ఉంటుంది. సో రాజీవ్ గారికి యాక్టింగ్ ఎలాగా అంటే అందరూ ఆ స్కూల్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే కాబట్టి అలా వచ్చిందా, లేకపోతే అలాగే వచ్చింది? అతను కూడా ఒక స్టూడెంట్ లా మీ దగ్గరికి వచ్చాడు? వాతావరణం, అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, మా ఇంట్లో ఏముంది ఇన్స్టిట్యూట్, నేను ఆవిడే నా యాక్టింగ్ చేసేవాళ్ళమే థియేటర్లో కానీ దేంట్లో కానీ. వాతావరణం, స్టూడెంట్స్ చదువుకోవడం, వాళ్ళ రిహార్సల్, ఇంప్రొవైజేషన్స్, వాటికి వీళ్ళు రావడం, అటెండ్ అవ్వడం. వీళ్ళు పిల్లలు కనుక నేను సహజంగా బుద్ధి చేస్తాను, మాస్టర్ కొడుకులు కదా. అలాగా స్లోలీ దే గెట్ ఇట్ టు తర్వాత వాళ్ళ గ్రోయింగ్ అప్. వీళ్ళందరూ సూపర్ స్టార్స్ అవడంతో ఎందుకన్నా మంచి జాబ్ లేదని ఆటోమేటిక్గా అనుకుంటారు. రాజీవ్ అలా వచ్చినవాడు న్యాచురల్. దాంతో తను క్లాసులకి అటెండ్ అయ్యేవాడు, కొన్ని క్లాసులకి రెగ్యులర్ స్టూడెంట్ లాగా కాకుండా. తర్వాత BA థియేటర్ ఆర్ట్స్ చేశాడు, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ యూనివర్సిటీలో. తర్వాత MA పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశాడు సెంట్రల్ యూనివర్సిటీలో. ఆ తర్వాత ఈ రజనీకాంత్ గారికి, చిరంజీవి గారికి వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ చెన్నైలో ఇచ్చారా, హైదరాబాద్లో? వాళ్ళకి చెన్నైలే అమ్మ. ఈ సనీలు, సునీలు, కాలికేయుడు, ప్రభాకర్ వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్. ఎలా ఉండేదండి అప్పుడు చెన్నైలో? అంటే ఆ రోజుల్లో క్లాసెస్ అనేవి ఎలా జరిగేవి? చాలా భయంకరమైన విషయం ఏంటంటే అక్కడ ఎవరికి నమ్మకం ఉండేది కదా యాక్టింగ్ ట్రైనింగ్ అంటే. చెన్నైలో బిఎన్ రెడ్డి గారు అయితే ఎందుకే ఇన్స్టిట్యూట్లు ట్రైనింగ్ అవుతుందా, యాక్టర్ వాళ్ళు స్వతహాగా రావాలి అనే పెద్దలు కూడా ఉండిపోయారు. అయితే వాళ్ళకి ఏం జరిగిందంటే కొన్నేళ్ళు పోయాక రామారావు వాళ్ళు బాగా టాప్లోకి వెళ్ళిపోయాక వాళ్ళ అవైలబిలిటీ లేకపోయేటప్పటికి కొత్త ఆర్టిస్టులు కావాల్సి వచ్చారు. చేస్తే ఆ టైంకి వీళ్ళందరూ అమెరికా వెళ్ళినప్పుడల్లా రాజా రామదాస్ గారిని ఒక ఆయన ఉండేవాడు మా ప్రిన్సిపల్ అక్కడ అడయార్ ఇన్స్టిట్యూట్ పోయి. అతను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు. ఆయన ఉన్నంతకాలం వీళ్ళందరినీ కూడా ఎవరైనా ఇండియా నుంచి వస్తే ఈ సినిమా ప్రముఖుల్ని ఆయన కారులో తిప్పడం, అది చూపించడం చేసేవాడు. అలాగే వాళ్ళతో ఆయనతో బోర్డంత అక్వైంటెన్స్ ఏర్పడింది. ఆయన రిటైర్ అయిపోయి వస్తున్న టైంలో ఇండియాకి వచ్చేస్తున్నాడని ఆ టైంలో రాజా రామదాస్ వై కాంట్ వి మేక్ యూజ్ ఆఫ్ ఆయన MA ఫేస్ చదివాడు అక్కడ. వై కాంట్ వి ట్రైన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఆ ప్రపోజల్ పెట్టుకుని ఛాంబర్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వాళ్ళ ఫండ్స్ నుంచి అలాట్మెంట్ తీసుకున్నారు. స్టాఫ్ కావాల్సి వచ్చింది. స్టాఫ్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ స్టాఫ్. టీచింగ్ స్టాఫ్కి ఆయనేమో అమెరికా నుంచి వచ్చాడు కనుక దీంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అని వెతుక్కుంటూ వస్తే తెలుగులో దేవదాస్ అన్నవాడు ఒకడున్నాడు. వాడు ఇప్పుడు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. హీ ఈజ్ యూస్ఫుల్ టు దట్ ఎక్స్టెంట్ అనుకున్నాడు. అనుకుని నాకు ఫోన్ చేశాడు మా ఆఫీస్. అంతకుముందే వీక్లో ఎప్పుడో 15 రోజుల క్రితం నేను మా మేనేజర్ మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారంటే వెరీ గుడ్, ఇన్నాళ్ళకైనా తెలుగు ఇండస్ట్రీకి జ్ఞానోదయం అయింది అన్న లెవెల్లో నేను మాట్లాడుతున్నా.
మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. నేను రాజారాం దాస్ని ఇక్కడి నుంచి వచ్చాను, పేపర్లో చదివాను కనుక అది గుర్తుంది. సార్ నమస్కారం చెప్పండి. ఏం లేదయ్యా, నేను నీతో మాట్లాడాలి, నువ్వు ఆఫీస్ రమ్మంటావా? ఎందుకంటే మీరు ఇంటి దగ్గర కలుసు, ఎందుకంటే ఆయన అమెరికా నుంచి వచ్చాడు కదా, ఇంటి దగ్గర కలుసుకుంటే పద్ధతిలో ఉంటుంది, ఇంటి దగ్గర కలుద్దామని అని ఇంటికి వెళ్ళా. అవేం జరగలేదు కానీ నేను అనుకున్నవి మిగిలివన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది అది పరిస్థితి. నేను MFA చదివాను, థియరీగా నేను బోర్డు రాయగలను, బోర్డు చెప్పగలను, కానీ ప్రాక్టికల్గా చేయించాలి కదా. దానికి మరి మీరంతా ఒక ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు యాక్టర్లుగా, సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు కమ్ ఓవర్ దేర్. ఇక అలా సార్ నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి, అది స్టాఫ్ ఆర్టిస్ట్ సాగర్ రామ డివిజన్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, అందుకని కుదరలేండి అనేసి. అయిన తర్వాత కాదు ఆలోచించు, వై డోంట్ యు థింక్ ఆఫ్ ఇట్ అన్నాడు. సరే ఇంటికి వచ్చే లక్ష్మీదేవితో మాట్లాడి, మరి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళచ్చు కదా అక్కడ. అప్పుడు ఆ టైంలో నాకు ఎవరో చెప్పారు, నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావు బాగుంది, కానీ ఏదో వేరియస్ రీజన్స్ తోటి నువ్వు అనుకున్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ, అప్పటికి నేను బయటకు వచ్చేసాను కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్వైట్ చేయలేదు. సో ఈ పరిస్థితుల్లో సపోజింగ్ ఇఫ్ యూ ట్రైన్ సమ్ స్టూడెంట్స్, వాళ్ళు ఎవరైనా గొప్పలు అయితే డోంట్ యూ థింక్ దట్ విల్ బి సాటిస్ఫైడ్? ఇది బాగుంది అనుకున్నాను. ఆవిడ కూడా అందువేళ వెళ్ళండి, నేను ఉంటాను ఇక్కడ సాగరాబాద్, మీరు వెళ్ళండి. నేను ఆ విధంగా మెడ్రాస్లో ఛాంబర్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్ దాని పేరు, దాంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళి సరే అక్కడ ఉద్యోగం చేసాం. అప్పుడు వచ్చిన వాళ్ళే రజనీకాంత్, వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. రజనీకాంత్ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. అంకిరెడ్డి ప్రసాద్ అని ఒక అతను, శ్రీ ముబ్బ, సీతామహాలక్ష్మి వాటిలో విలమేషాలు వేసాడు అతను. వీళ్ళందరూ కూడా అప్పుడు ఫస్ట్ బ్యాచ్. రాజేంద్ర ప్రసాద్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. వీళ్ళంతా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఎవరు? రజనీకాంత్ వాళ్ళు, నారాయణరావు, తాడికట్టు సుబ్బయ్య చేసేవాడు, అతను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అక్కడ రజనీకాంత్ వాళ్ళకి కాంటాక్ట్. సో ఆ విధంగా ఇతను చిరంజీవి అయితే 5th బ్యాచ్ స్టూడెంట్. అప్పటికి నేను వచ్చేసాను. నేను ఆఖరికి ఊసేది కదా, శ్రీముబ్బ ఇలాంటి సినిమాలన్నీ చేసి అడవిలో పడి అక్కడి నుంచి నేను సొంతంగా డైరెక్షన్ మొదలెట్టి ఇటు డ్రిఫ్ట్ అయిపోయాను. అంటే చిరంజీవి గారు వచ్చే టైంకి మీరు లేరు? ఐ వాజ్ నాట్ స్టాఫ్. చిరంజీవికి లక్ష్మీదేవి టీచర్, ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు. కానీ వీళ్ళందరికీ ఏంటంటే సిస్టమ్ తెలియాలి, ట్రైనింగ్. ఏంటి ట్రైన్ చేస్తారు యాక్టర్లు అంటే అటు ఇటు చూస్తారు. ఈ డైలాగ్ చెప్పించడమే యాక్టింగ్ అని అప్పటికి ట్రైనింగ్. అంతకుముందు ఉన్న యాక్టర్లు చాలామందికి బాగా డైలాగ్ చెప్పగలిగే నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టింగ్ టీచర్స్ అప్పటికి. అయితే రాను తర్వాత ఇది సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత మారింది. దీంట్లో ట్రైనింగ్ ఏమిస్తారు? తెలుగు అందరూ మాట్లాడతారు కదా, అందరూ మాట్లాడలేరు. అన్ని అక్షరాలు ఎంతమంది మాట్లాడతారు? ఈ నెల్లూరు వాళ్ళు ఎంత స్లాంగ్తో మాట్లాడతారు, విజయవాడ వాళ్ళు ఎంత స్లాంగ్తో మాట్లాడతారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు ఏ స్లాంగ్తో మాట్లాడతారు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎంత స్లాంగ్లో తెలుగు మాట్లాడతారు. ఉర్దూ కాదు, ఉర్దూ పదాలు తెలుగులో, బొక్కల దవాఖానా అట్లా. ఆ తర్వాత అలా అక్కడికి వెళ్తే శ్రీకాకుళం వెళ్తే ఏమంతావు, నానేమంతను అని వాళ్ళు. ఇలాగా ఒక్కొక్క భాష మీద పరాయి భాష తాలూకు ప్రభావం పడితే స్లాంగ్ వస్తుంది. తమిళ్ మిక్స్ అవుతుంది. తమిళే. నెల్లు అంటే ఏంటి తెలుసా? పొలం కాదు, బియ్యం, ధాన్యం. నెల్లు. ఆ నెల్లు అక్కడ మెడ్రాస్లో ఫేమస్ ఏంటంటే నెల్లూరు నుంచి వచ్చిన రైస్ తినేవాళ్ళు. అది నెల్లు భూ రైతు. అక్కడ బాగా పాపులర్ అయ్యి ఉండేది. దాని మూలంగా నెల్లూరు అన్నారు దాన్ని. అంటే అంత ముందు నుంచి వచ్చేసింది ఆ పేరు. చాలా కాలం నుంచి మెడ్రాసులో నెల్లూరు వాళ్ళే కదా బియ్యం అమ్మేవాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి.
సో ఆ నెల్లూరు అసలు పేరు సింహపురి. ఇప్పుడు మార్చేశారు కదా మళ్ళీ రీసెంట్ గా. సింహపురి మార్చారు, రాజమహేంద్రవరం అని మార్చినట్టు. అది అందుకనుక ఒక్కొక్క భాష ప్రభావంతో ఒక్కొక్క స్లాంగ్ ఏర్పడుతుంది. ఆ స్లాంగ్ క్యారెక్టరైజేషన్ ఉపయోగపడుతుంది. నెల్లూరు స్లాంగ్ తోటే పూర్తిగా యాక్ట్ చేసేవాడు రమణారెడ్డి. ఆయన నెల్లూరు స్లాంగ్ ఏ వేషం వద్ద పోయినవ్వండి, నెల్లూరు స్లాంగే వాడేవాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మిక్స్ అయి ఉంటుంది కదా సినిమా అన్నది. అందుకనుక అలాగే ఎస్వి రంగారావుకి బాగా ఫాస్ట్గా డైలాగ్ చెప్పేవాడు, గబగబోదని. అలాంటి వాడు కామాలు పెట్టి ఫుల్ స్టాప్లు పెట్టి బంధించాడు. లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ చాలా ఫాస్ట్గా ఉండేది. తర్వాత సరే నాగేశ్వరరావు రామారావు అయితే వాళ్ళు మొదటి నుంచి కష్టపడి సినిమాల్లోకి వచ్చి అది నాటకాలు వేసి అది చేసి. సావిత్రి గారు వీళ్ళందరిలో మహానటి అంటే మహానటి. ఆవిడ మరి పూర్వజన్మ సుకృతం అనాలేమో ఆవిడ చూస్తే. కానీ ఒకటి దాని వెనకాల బోలంత పరిశ్రమ ఉందన్న విషయం నాకు తెలుసు. ఆవిడ చిన్నప్పుడు డాన్సులు చేసింది. ఆవిడ గ్రేస్కి కారణం డాన్స్లే, ఎక్స్ప్రెషన్ కారణం డాన్స్లే. తర్వాత ఆవిడ విజయవాడ దగ్గరే ఆవిడ ఊరు. తర్వాత ఆవిడ నాటకాలు వేసింది, నాటక సమాజాలతో పనిచేసింది. అది అయిన తర్వాత సినిమాలకు వచ్చింది. అదంతా చిన్న వయసులో జరిగింది. అంతే 10, 15, 12, 15, 16 అంతవరకు. ఆవిడ సినిమాకి వచ్చినప్పుడు ఆవిడకి 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక వేషంలో ఇచ్చి తీసేశారు. ఈ అమ్మాయి సరిపోదు ఈ వయసు. సావిత్రి గారు. ఆ తర్వాత ఆవిడ ఎంత మహానటో మనకు తెలియదు కదా. ఐఎమ్ అడ్మైరర్ ఆఫ్ హర్. స్టాన్సర్స్కి తర్వాత నేను అడ్మైర్ చేసింది సావిత్రి గారు, రంగారావుని గారు. రంగారావు నాకు కొంచెం దూరంగా డిస్ట్రిక్ట్ రిలేటివ్ కూడా, మేనమామ ఏదో అవుతాడు. అది అది కనుక దట్స్ వాట్ ఈజ్ గుడ్ అబౌట్ దే. వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలాగ కోడిఫై చేయడం, ఎలాగ పాఠాల కింద మార్చడం, ప్రాక్టీస్ కింద మార్చడం. వాళ్ళు స్టాన్స్లీస్కి దగ్గర నుంచి ఇచ్చారు సిస్టమ్. స్టాన్స్లీస్కి 3 పుస్తకాలు రాశారు. అప్పుడు ఆయన మామూలుగా ఉత్సాహించినట్టు నాటకాలన్నీ చిన్నప్పుడు ఇళ్ళలో అక్కలతోటి చెల్లెళ్ళతోటి దుప్పట్లు కట్టుకుని నాటకాలు ఆడతారు. అట్లాగే నాటకాలు ఆడేవాడు. వాళ్ళది బంగారపు జరీ వ్యాపారం. అంటే ఆ రోజుల్లో రష్యాలో అన్ని కోట్లు, రాజుల కోట్లు, రాణీలు డ్రెస్సులు అన్నీ కూడా బంగారపు జరీతో డెకరేట్ చేసేవాడు. దానికి బంగారపు తాడు కావాలి, థ్రెడ్ కావాలి. ఆ థ్రెడ్ తీసి ఫ్యాక్టరీలు ఉన్నాయి వీడికి. డబ్బున్నవాడు పిల్లవాడు కనుక వీడు నాటకాలు వేస్తే పాడైపోతాడని ఎవరు వెళ్ళించేవాళ్ళు కాదు. అందుకని ఇళ్లలో వేసుకునేవాళ్ళు. ఇళ్లలో వేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి అర్థమైంది, ఎవరికి స్టాన్సర్స్కి అర్థమైంది, నాకు దీని మీద చచ్చేంత యా ఉంది, నేను దీంట్లోనే ఉండాలి, దీంట్లోనే చేయాలి. అలాగా ఆయన అమెచ్యూర్ థియేటర్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అప్పుడు వీడు డబ్బున్న వాళ్ళు పిల్లవాడు కదా, వీడు వేరేస్తే కాన్స్టాంటైన్ అలెక్సీవ్ అని ఇబ్బంది అవుతుంది, తల్లిదండ్రులు వచ్చి అడ్డం పడిపోతారేమో. అందుకనుక స్టానిస్లవ్స్కీ అని స్టేజ్ నేమ్ అది. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు స్టానిస్లవ్స్కీ అని. ఈయనకు ముందు పూర్వం చాలా ప్రఖ్యాతి వహించినవాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు స్టానిస్లవ్స్కీ. ఆ విధంగా దీంట్లోకి వచ్చాడు. వచ్చి ఆయన తర్వాత కొన్నాళ్ళు పోయినప్పుడు కథ గర్మానం వచ్చింది. వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్? నేను డైలాగులు బట్టి బట్టి అవి చెప్తున్నాను. సాయంత్రం 7 గంటలకు నాకు 3 వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? నేను అసలు ఏం చేస్తున్నాను? వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్? అంటే నేను డైలాగ్ మెమరైజ్ చేసి చెప్పడమే యాక్టింగ్గా? ఇలాంటి కీలకమైన ప్రశ్నలు వేసుకుని ఆయన నెమ్మదిగా దానికి సమాధానాలు వెతుక్కుంటూ హీ వెంట్ ఆన్ వర్కింగ్ సమ్ ఏమంటారు ఎక్సర్సైజెస్ ఆన్ ఈజ్ ఓన్ టీమ్, తనతో పాటు చేస్తున్న వాళ్ళతో. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ డివైస్ ఒక సిస్టమ్ వర్కౌట్ చేసింది. ఏమిటి, వాట్ ఈస్ ది కామన్ ఫ్యాక్టర్ అమంగ్ ది గ్రేట్ యాక్టర్స్? గొప్ప యాక్టర్లను కొంతమంది ఎందుకు అంటున్నాం, కొంతమంది ఎందుకు మామూలుగా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ గొప్ప యాక్టర్లో ఉన్న లక్షణాలు ఏమిటి? ప్రపంచం మొత్తం మీద గొప్ప యాక్టర్లందరికీ కామన్ లక్షణాలు ఉన్నాయి. అది ఏమిటంటే వాళ్ళకి ఎనార్మస్ కాన్సన్ట్రేషన్ ఉంది.
ఏకాగ్రత. ఏకాగ్రత అంటే తపస్సు. నెంబర్ 2, వాళ్ళకి ఏం చేస్తున్నా రిలాక్స్గా ఉంటారు, టెన్స్ అవ్వరు. రెండోది. నెంబర్ 3, వీళ్ళకి కాన్సన్ట్రేషన్ రిలాక్సేషన్ కాకుండా అబ్జర్వేషన్ అపారంగా ఉంటుంది. తన చుట్టూ ఉన్న మనుషుల మీద, తన చుట్టూ ఉన్న వస్తువుల మీద, ప్రకృతి మీద బోల్డ్ కాన్సన్ట్రేషన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్తో వాళ్ళు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు. ఆ తర్వాత అబ్జర్వేషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం యాక్టర్కి కావాల్సింది ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ ఎట్లాగా గ్రూపింగ్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం అనుకుని వాటిని ఎనాక్ట్ చేయడానికి మొదలుపెట్టినట్లయితే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ వీ కెన్ గెట్ ఇన్ టు ది ఇమాజినేషన్ ఉపయోగించి వాటికి గ్రూప్ ఇవ్వడానికి అవకాశం. సరే, ఇమాజినేషన్ ఇస్తే సరిపోతుందా? ఇంకొక ఎలిమెంట్ ఏదో ఉంది. ప్రతి మనిషికి ప్రాణం ఉంటుంది. అమ్మాయి అందంగా ఉందంటే అది కారణం నాట్ ఓన్లీ హెర్ ఫిజికల్ బ్యూటీ, దేర్ ఈజ్ సమ్ ఇన్నర్ గ్లో ఇన్ హర్. ఆ ఇన్నర్ గ్లో ఏమిటి? దట్ ఈస్ కాల్డ్ ఎమోషన్. ఎమోషన్ లేకుండా ఏ జీవితం నడవదు. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా, నెల్లూరు నుంచి రావచ్చు, ఇంకెక్కడి నుంచి రావచ్చు, ఆ ఎమోషన్ కోసమే తాపత్రయం మందంతా. ప్రేమలో ఇవన్నీ ఏంటి? నథింగ్ బట్ ఎమోషన్. ఎమోషన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సైంటిఫిక్ టర్మ్స్లో రక్తం ఓ చోటు నుంచి ఇంకో చోటికి ప్రవహించడం, అదే ఎక్స్ప్రెషన్. ఎమోషన్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి? సూపర్ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యం. ఒక పాత్ర ప్రధాన లక్ష్యం ఏంటి? రావణాసురుడు ఎన్టీ రామారావు చేస్తారు, ఒకలా చేస్తారు. ఇంకొక నాగేశ్వరరావు ఒకలాగా, శ్రీరామ్ గారు ఒకలా చేస్తారు. ఏమిటి? వాట్ ఈస్ ది వైవిధ్యం? అసలు వాళ్ళకి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? రావణాసురుడు అనగానే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే మహాభక్తుడు, పండితుడు, మ్యూజిషియన్, గొప్ప భగవంతుడు, అందగాడు, మన నవగ్రహాలనే ఒక గదిలో పెట్టి తాళం వేసినాడు. సరే, మండోదర్ లాంటి అందమైన భార్య, ఇంద్రజిత్తు లాంటి కొడుకు, ఇవన్నీ అతని అచీవ్మెంట్స్లో భాగం. సో అలాంటి వాడు ఎలా నడుస్తాడు? మామూలుగా చాలా హంబుల్గా పండితుల్లాగా నడుస్తాడా? వాడికి ఇంకొక యావ కూడా ఉంది, ఇంకొక యావ కూడా యాడ్ చేయాలి, అది విమనైజేషన్. లేకపోతే వాడు అమ్మా బాగున్నావమ్మా అని నేను పలకరించాడు, పలకరిస్తాడు. వీడు రావణాసురుడు కనుక అంటాడు. సో వీటిలోనే మీకు నడకల దగ్గర నుంచి ఎలా నడవాలి, ఎలా ఉండాలి, పోస్చరు ఎలా చూడాలి, అవన్నీ రిస్ట్రిక్ట్ అవుతూ వస్తాయి. అదంతా ఇమాజినేషన్ లో పాటు. అప్పట్లో ఏమి ఉండేది కాదు, తెలిసేది కాదు కదా. ఎన్టీఆర్ గారు ఏ టైంలో వాళ్ళు చేశారు అలాగే. పుస్తకాల్లో ఉన్న చదివి వాళ్ళు పుస్తకాల్లో చదివి వాళ్ళకి డైరెక్టర్లు దొరికారు. వాళ్ళ దృష్టవశాత్తు వాళ్ళ కొద్దిమంది యాక్టర్లు ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళు డైరెక్టర్ చెప్పి చేయించుకునేవాళ్ళు. మంచి డైరెక్టర్ చేతులు పడ్డారు. కానీ వాళ్ళకి ఎప్పుడు అప్పుడు రెఫరెన్స్ ఏమి ఉండేది కదా. పుస్తకమే రెఫరెన్స్. పుస్తకం కాదు, రచయిత ఇచ్చిన స్టోరీ లైను, దాంట్లో వాళ్ళ వెనకాల క్వాలిటీస్ అన్ని వెతికి పట్టుకుని ఆ డైరెక్టర్లు చెప్పేవాళ్ళు. వీళ్ళకి కేవీ రెడ్డి గారు వాళ్ళ డైరెక్టర్లు అందరూ కూడా వీళ్ళందరి చేత గొప్ప ఎక్సర్సైజ్ చేయించారు. అద్భుతమైన సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి దాంట్లో వీళ్ళు దూరేటట్టుగా, వీళ్ళు దాని గురించి ఆలోచించేటట్టుగా చేశారు. మరి సావిత్రి గారు మాయాబజార్ చేస్తే ఎస్సీ రంగారావు పేరు వచ్చింది. ఆవిడ రాక్షసుడి వేషంలో ఇలా అన్నప్పుడు. అంటే అంత కూలంకషంగా, నిర్దుష్టంగా వాళ్ళు ఆలోచించేవారు. ఆలోచనలో అన్నంత రిజల్ట్ వచ్చింది. తర్వాత ఏదో ఆటపాట అయిపోయింది, చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ లక్షణాలన్నీ కూడా ఎక్సర్సైజ్ ద్వారా చేయించాలి స్టూడెంట్స్, అంతే కదా. మరి డిక్షన్, ఈ డిక్షన్ ఇన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని యాక్సెంట్లు ఉన్నాయి. మనం కరెక్ట్గా పలకాల్సిన అక్షర స్వరూపం. డిక్షన్ అంటే అక్షరానికి ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపాన్ని ఇవ్వడమే డిక్షన్. ఉదాహరణకి ఆ అని ఉంది, అమ్మ అన్నానికి పనికొస్తుంది. ఆని ఆ అమ్మ అన్నాం అనుకో, అమ్మ వెళ్ళిపోయింది, మీనింగ్ వెళ్ళిపోయింది. అంటే అక్షరం పరిపూర్ణంగా పలికితేనే అది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే పోతుంది, మీనింగ్ మారిపోతుంది. సో
ఇవన్నీ గమనించి ఆయన దాంట్లో ఆయన 3 పుస్తకాలు రాశాడు ట్రాన్స్లేషన్. ఒకటి ఎన్ యాక్టర్ ప్రిపేర్స్, నటుడు తను తాను ఎలాగ ట్యూన్ చేసుకుంటాడు, ట్యూనింగ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇన్స్ట్రుమెంట్కి మన అన్నం పెడతాం, మరి పిపిపి అని దీన్ని శృతి చేస్తాడు, మరి యాక్టర్ ఎలా శృతి చేసుకుంటాడు, అది ఒకటి నెంబర్ 1. రెండోది గొంతు. కోకిల చాలా అద్భుతమైంది, దాని గొంతు భగవంతుడు ఇచ్చాడు, కానీ కోకిల లతా మంగేష్కర్లా పాడలేదు. ఎందుకని? దానికి సాధన లేదు, అన్నం తప్ప ఇంకోటి ఏమి లేదు. కానీ లతా మంగేష్కర్ లాంటి వాళ్ళు లేదా సుశీల గారు లాంటి వాళ్ళు పాట పాడినప్పుడు అనేక గమకాలు ఇవన్నీ ఇప్పుడు మీకు దీంట్లో పాడుతో తీయగాలు తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు చెబుతూ ఉంటారు. అవన్నీ సాధ్యం అవుతాయి అంటే ఇవన్నీ ప్రాక్టీస్ మూలంగా వచ్చినవి. దీనికి డైరెక్టర్స్ ఎవరో చెప్తే విని కొంత మీ మాస్టర్ దగ్గర గురువుల దగ్గర సంగీతం నేర్చుకుని వీటిలోంచి వీళ్ళు దే కమింగ్ టు దట్. సో ఈ శృతి చేసుకోవడం ఎలా జరుగుద్ది? మనం అందరం ఎలా మాట్లాడగలుగుతున్నాం? మనకు నోట్లో పళ్ళు ఉన్నాయి, నాలుగు ఉంది, దవడలు ఉన్నాయి, పెదాలు ఉన్నాయి, కనుక మనం మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడడానికి ఊపిరితిత్తుల నుంచి మనకు గాలి బయటకు వస్తుంది, వోకల్ కార్డ్స్ దగ్గర నుంచి. ఈ వోకల్ కార్డ్స్ దగ్గర స్వరం బయటకు వస్తుంది, ఇది యాంప్లిఫై అవుతుంది. ఎక్కడ? ఆ కఠినతాలు, ఈ బొగ్గలో, వీటన్నిటిలో. తర్వాత రెజనెన్స్ కూడా వస్తుంది, నాజల్ క్యావిటీ. ఒక్కొక్క వాయిస్కి ఒక్కొక్క క్వాలిటీ ఉండడానికి కారణం నాజల్. ఆ ముక్కే కనుక లేకపోతే మనిషికి గొంతుకి తేడా మనం కనిపెట్టలేదు. దాని మూలంగా నాజల్ క్వాలిటీ వస్తుంది. రెజనెన్స్, మనం ప్రతిదీ కూడా ఒక వైర్ తీసుకొచ్చి టేబుల్ మీద 2 మేకులు వేసి కొట్టి బిగించి టింగ్ అంటే టింగ్ అన్నది అంతే. కానీ అదే సితార్ మీద అయితే టింగ్ అని అనునాదం కూడా వస్తుంది. నాదం, అనునాదం కూడా. అనునాదం అన్నది ఎన్రిచ్ చేస్తుంది, వాయిస్ని ఎన్రిచ్ చేస్తుంది. మరి ఇదంతా వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పాలి, చేయించాలి. తర్వాత బ్రీదింగ్ ఏమిటో, తర్వాత డిక్షన్ ఏమిటో, తర్వాత అన్నికన్నా ముఖ్యం సౌండ్ గురించి చెప్పా, కానీ పదాలు ఎక్కడ తయారవుతున్నాయి? మైండ్ నుంచి సిగ్నల్ వస్తే మీ పెదాలు, మీ నాలుక, మీ దవడలు అవి సాయం లేకపోతే పళ్ళు కూడా అవి లేకపోతే మీకు అక్షరం రావు. సో ఈ ప్రాసెస్ అంతా ప్రాసెస్ తెలిస్తే సులువే కదా మనకి. ఆ విధంగా ప్రాసెస్ అంతా వర్కౌట్ చేసుకుంటూ వచ్చి దాంట్లో యాక్టర్ ప్రిపేర్స్, తర్వాత బిల్డింగ్ ఏ క్యారెక్టర్ 2వ పుస్తకం, 3వది క్రియేటింగ్ రోల్. అల్టిమేట్గా పాత్రను సృజించడం ఎలాగా, క్రియేట్ చేయడం ఎలాగా. బిల్డింగ్ ఏ క్యారెక్టర్లో కూడా ఈ డిక్షను, పంక్చుయేషను, టెక్నికల్ థింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఇంత ప్రాసెస్ చేసి అయినా దానికి అన్నిటికీ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసి అందించాడు. ఇవే అందుకోవడం మూలంగా చాలామంది చెబుతూ ఉంటారు, మీకు అద్దంలో చూసుకోమా ఎక్స్ప్రెషన్కి, యాక్టింగ్ ఎవరు లేకపోతే ఏంటి చూసుకునేది అద్దంలో మొహం, అక్కడ చూసాను సేపే నీ కళ్ళు కనపడి ఇటు తిప్పు కనపడదు. అందుకని ఎక్స్ప్రెషన్ అంటే కనపడుద్ది. ఎక్స్ప్రెషన్కి మొహం తిరుగుద్ది, బాడీ తిరుగుద్ది, అన్నీ తిరుగుతాయి. సో దీస్ థింగ్స్ చాలామంది సింప్లిఫై చేసి అద్దంలో చూసి రెట్ట నేర్చుకున్నాను. కొంతమంది ఆడపిల్లలు అద్దంలో చూసుకుని ఈ మొహాలు మీరు చూసుకుంటారు. ఎందుకు చూసుకుంటారు? ఎవరి మొహం వాళ్ళు చూసుకోవడం ఇష్టం కనుక. సో అద్దంలో మొహం చూసి నేర్చుకునేది అదే. వైభావం కదిలిందంటే నీ ఎక్స్ప్రెషన్ తెలియదు, నువ్వు చూడలేవు అద్దంలో. మరి అట్లాంటప్పుడు అద్దంలో చూసుకోవడం ఒకటి మాత్రం, పోస్చర్ చూసుకోవచ్చు, ఎలా ఉందో జడ చూసుకోవచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ చూసుకోవచ్చు తప్ప మిగిలిన యాక్టింగ్, అభినయం కుదరదు. అది అభినయానికి అలా అని చెప్పిన వాడు చాలా అమెచ్యూర్ విషయం. ఆ చెప్పిన పెద్ద మనిషి చాలామంది చెప్తారు, వాళ్ళు బాగా చేయగలిగే వాళ్ళు కూడా ఆ చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అదే విన్నారు. థాట్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది? మనసులోకి దానికి సంబంధించిన ఆలోచన వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ థాట్ ప్రాసెస్. అమ్మాయి ఎప్పుడు సిగ్గుపడుతుంది? ఆ అమ్మాయి మైండ్లోకి ఏదైనా రావాలి, అది వస్తే సిగ్గుపడుతుంది. దేనికి సిగ్గుపడుతున్నాను? మోసపోసరికి సిగ్గుపడబట్టావు అని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా కాదు కదా. దేనికైతే ప్రత్యేకమైన భావం,
ఆ భావానికి అనుగుణమైన ఎక్స్ప్రెషను, దానికి బ్లడ్ ఎక్కడికో రష్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇంత సైకాలజీ, శరీర శాస్త్రం ఇవన్నీ తెలియాలి. అంటే యాక్టింగ్ అక్కర్లేని సబ్జెక్ట్ ఏముంది? కెమెరా గురించి తెలియాలి, ఫ్రేమ్ గురించి తెలియాలి, ఈ పక్క వాడకూడదని తెలియాలి, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్గా తెలియాలి, కాన్షియస్గా రావాలి. అవన్నీ ఓహో నేను వెళ్ళిపోతున్నా అని అడ్జస్ట్ అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఈ ప్రాక్టికల్స్లో చేస్తాను. ఎన్ని డేస్ ఉంటుందండి అక్కడ మొత్తం కోచింగ్? ఒక రోజు ఎన్ని మంత్స్ ఉంటుంది? ఒక రోజులో 2 రోజులు చెప్పేస్తాను కావాలంటే నీకు. కానీ అది కాదుగా, చేయించాలిగా. అది నీకు రావాలి. నువ్వు ఓన్ చేసుకుని దాన్ని నువ్వు చేయగలిగే స్థితికి వస్తే అది యాక్టింగ్ నేర్చుకోవడం అంటే. అంతే తప్ప ఇలా నడమ్మా, అలా కూర్చోమ్మా అని చెప్తే అది యాక్టింగ్ కాదు, అది టీచింగ్ కాదు. అప్పట్లో ఇది యాక్టింగ్ జాయిన్ అయిన వాళ్ళు, స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి కోర్స్ డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ 2 ఏళ్ళ కోర్సు ఉంది పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో అయితే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 3 ఏళ్ళ కోర్సు, 2 ఏళ్ళ కోర్సు పూనా. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మేము 2 ఏళ్ళ కోర్సు రజనీకాంత్కి, చిరంజీవి వీళ్ళందరూ. మీరందరూ 2 ఏళ్ళకి కంప్లీట్ కోచింగ్ తీసుకున్నారు? రజనీకాంత్ కానీ, నారాయణరావు కానీ వీళ్ళందరూ 2 years పోయారు. చిరంజీవి దగ్గరికి వచ్చినప్పుడు 1 year అయింది అనుకుంటాను. రజనీకాంత్ గారు డాన్స్ గురించి వచ్చారా లేకపోతే ఫుల్ యాక్టింగ్ మొత్తం? అయ్యో, డాన్స్ గురించి ఒకటి రాదమ్మా, అన్నీ కలిపితేనే యాక్టింగ్. అంతేగాని డాన్స్ ప్రత్యేకంగా, డాన్స్ వేరు. లక్ష్మి గారు డాన్స్కి మూమెంట్కి ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో. మూమెంట్ ఏంటంటే మ్యూజిక్ వేసి దానికి అనుగుణంగా బాడీ కదిలితే దానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, లేదా రిజిడ్గా ఉంటుంది కదా బాడీ, అలా కాపాలి. అది చిరంజీవి బాగా ప్రాక్టీస్ చేసేవాడు మేడం టైం. ఇది మ్యూజిక్కి, మూమెంట్కి, మైమ్ ఎక్స్ప్రెషన్. మైమ్ అంటే ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఇవన్నీ ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి కొంత స్టెప్స్ చెప్తున్నారు. ఒకే విషయం అక్కడ ఏదో రోడ్డు మీద క్షణం పడింది, ఫస్ట్ చూడటం, వాడి ముందు వెళ్ళాడు, ఖాళీ అయిపోయాడు, ఆగాడు, తప్పుకున్నాడు, ముందుకెళ్ళి అదేనా లేకపోతే ఇంకేమన్నా ఏ సీతాఫలం పడినా పడింది అక్కడ అనుకున్నాడు. వెనక్కి దిగి చూశాడు, అనుమానం. అలాగే ఉంది, ఇది క్షణంలో ఉంది అనుకున్నాడు. అయినా వీడు ఓవర్ ఎంతూసియాస్టిక్, అందుకని చేయబెట్టి ముక్కు దగ్గర కూడా పెట్టుకున్నాడు. అప్పటికే తెలిసిపోయింది నాకు. ఇన్ని దశలు ఉన్నాయి కమ్యూనికేషన్ లెవెల్స్. ఒక విషయం కమ్యూనికేట్ చేయాలంటే అవన్నీ స్టూడెంట్కి రావడం కోసం మైమ్ నేర్పుతారు, మూమెంట్ నేర్పుతారు, క్లాసికల్ డాన్స్ నేర్పుతారు, తర్వాత ఇంకో వాయిస్ అండ్ స్పీచ్ నేర్పుతారు, ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఇంప్రూవైజేషన్ చేస్తారు, యాక్షన్ ప్రాబ్లమ్స్ చేస్తారు, తర్వాత ఇమాజినేషను అవి ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేస్తారు. ఇవన్నీ చేసి వీళ్ళు ఇప్పుడు ఆఖరికి ఒకటి ఉంది, ఈ మధ్యన ఎప్పుడో మీరు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పెట్టినట్టున్నాడు, వేరియేషన్ అనే థీమ్ అని ఒకే విషయాన్ని పట్టుకుని దాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేయడం ప్రయత్నం చేయాలి. అంటే ఉదాహరణకి కోపంగా నవరసాలు, అలాగా ఏదో కత్తితో కొయ్యొచ్చు, తీయొచ్చు, ఏదో అలాగే. లేకపోతే టెలిఫోన్ డైరెక్టరీలో నేమ్ చదివి, అడ్రస్ చదివి అదే రకరకాలుగా వేరియేషన్స్తో, ప్రేమతో, అభిమానంతో, లేకపోతే కోపంతో, లేకపోతే నవ్వుకుంటూ ఇన్ని రకాలుగా చెప్పడం ప్రాక్టీస్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, యూ ఓన్ ఇట్. అది మీకు ఏమవుతుందంటే ప్రత్యేకంగా యాక్టింగ్ కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా సహజంగా వచ్చినట్టుగా వస్తుంది, సెకండ్ నేచర్ లాగా. అది ఈ సిస్టమ్ తాలూకు. మీ దగ్గరికి వచ్చి యాక్టింగ్ నేర్చుకుంటారు, కానీ ఇప్పుడు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర గారు డిఫరెంట్ యాక్టర్స్ తీసుకుంటే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయినప్పుడు కొంత ట్రైనింగ్ అయ్యాక నువ్వు ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా చేస్తున్నావు, నీకు ఏవి సూటబుల్ ఏమో అలా ఉంటుందా? ఏం కాదు, ఏ అవకాశం వస్తే అది అందుకోవడం.
దాంట్లో బాగుందని జనం నచ్చితే మళ్ళీ అలాంటి వేషాలు ఇస్తారు. అవి సినిమాల్లోకి వెళ్ళాక వాళ్ళకి వచ్చిన ఛాన్సులను బట్టి అలా అయింది. అది ఇక్కడ అలాగే ఎదుగుతూ వస్తారు, అలాగే డైరెక్టర్ చెబుతూ ఉంటారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది చూడు అని వర్కౌట్ చేస్తారు. మీరు మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని వాళ్ళ టిపికల్ స్టైల్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరు, అప్పుడు లేవు ఏమి? అప్పుడేమి ఉండవు అసలు. ముందు ఇప్పుడు ఎలాగలా విడిచే తిట్లు తినకుండా తప్పించుకోవడం అనే దాంట్లో తర్వాత దే డెవలప్ దేర్ ఓన్ స్టైల్. మీరు మీ స్టూడెంట్స్ అందరూ కలిసి వండుకొని తినడము అంత క్లాసుల్లో అలా సరదాగా ఉండేదంట కదా? ఎవరు చెప్పారు మీకు? నిజమేనా? చెప్పండి. ఎవరు చెప్పారు మీకు? తెలుస్తుంటుంది కదా, ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని కనుక్కుంటారు కదా. నిజమే, ఎందుకంటే ఇప్పటికీ అలాగే చేస్తారు. ఇక్కడ రావడం, ఏదో వంట చేసుకోవడం, బిర్యానీ చేసుకోవడం, తినడం అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే ఇన్ఫార్మల్ అవ్వాలి కదా. నేను తిడితే కోపం వస్తుంది మీకు కదా, కానీ వెన్ యూ నో దట్ ఐఎమ్ నాట్ రియలీ, నేను బ్లేమ్ చేయట్లేదు, ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు పుష్ టు అది అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి అన్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండదు. సో ఒకసారి మనం బయటకు వచ్చేస్తే ఇక ఆ ఫీలింగ్ ఉండదు. లేకపోతే మనం ఇద్దరు టూ ఇండివిజువల్స్. ఇక్కడ స్టూడెంట్కి మాస్టర్కి అభేదం. మాస్టర్ టీచరే, టీచరు మాస్టర్ స్టూడెంటే. అలా ఏదైనా బాగా తిట్టే సిచ్యువేషన్స్ కానీ ఎవరితో మీ స్టూడెంట్స్ గుర్తున్నాయా? చిరంజీవి గారు, రాజు గారు వాళ్ళది ఏదైనా సిచ్యువేషన్ గుర్తుందా? ఎప్పుడైనా ఏదైనా క్లాస్లో జరిగింది కానీ? మళ్ళీ ఇప్పుడంతా 3 నెలల వెనక్కి వెళ్ళి తగ్గితే అరగంట నేను ఫ్లాష్ బ్యాక్ కోసం ఆలోచించి చెప్పడం. అంటే ఎప్పుడైనా ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎప్పుడు బోల్డ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏముందంటే ఓవర్ ది ఇయర్స్ అంత ల్యాబ్స్ అయిపోయాక అదేదో కన్కాక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. కానీ చాలా చాలా బాగుంటాయి కదా అప్పట్లో. ఇప్పుడంటే అందరు సెటిల్ అయిపోయారు, ఒక్కొక్కరు లెజెండ్ పర్సనల్. నాకు ఎవరు ఇంకా సెటిల్ అవుతూనే ఉంటారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ మీ. లక్ష్మీదేవి మరి గుర్తులేవా ఏమైనా సందర్భాలు? రాజేంద్ర ప్రసాద్తో ఒకటి గుర్తున్నాను. అదేంటంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం, మేడం లేదనుకుని నాన్ వెజిటేరియన్ తీసుకుని వంట చేసుకుంటాం. ఇక వాడు దాన్ని కవర్ చేయడం కోసం పడ్డ అవస్థ. మేడం ఏమో నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. ఇక వాడు పడ్డ అవస్థ భగవంతుడు తెలియదు. అది దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఫెంటాస్టిక్ సిచ్యువేషన్. ఇవి డ్రామాటిక్గా ఉండటం కోసం చెప్పినట్టుగా ఉంటాయి. అందుకని నేను వాటిని అసలు గుర్తుంచుకోను. ఎందుకంటే ఆ చిన్నప్పుడు మేమంతా చాలా చనువుగా ఒరే అంటే అప్పుడు ఎవరు చూసిన వాళ్ళు ఉండరు, చేసుకోవాలి అనుకుంటారు, వాళ్ళకి అవి చాలా వినాలి. కానీ నేను చెప్పేసాను అనుకోండి, నేను చెప్తే నిజం అనుకుంటారు. లేని కూడా నేను చెప్పొచ్చు కదా. లేని చెప్పాలి అంటే ఇది మీడియా కదా, లేని చెప్పినా ఇంత లక్షల మంది చూస్తూ ఉంటారు. అయితే మాత్రమే ఉంది, వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదా. 40 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు నాకే గుర్తులేవు, 40-50 ఏళ్ల క్రితం. మరి మిగిలిన వాళ్ళు ఎవరికి గుర్తు? అసలు జనరేషన్స్ లేవు కదా. అందుకనుక వాటిలో కలుగుతాం. మీరు రాజశేఖర్ చరిత్ర మీరే డైరెక్ట్ చేశారు, అది ఎలా జరిగిందండి? మీరు అప్పటికి మీరు ఫస్ట్ చేసింది థియేటర్స్ చేశారు కదా, స్టేజ్ షో, మీ కెరియర్ స్టార్ట్ అయింది అదే. నేను అప్పటికే వచ్చేది కదా, ఇవన్నీ అయిపోయింది సినిమాలో. ఫస్ట్ మీ కెరియర్ స్టార్ట్ చేసింది థియేటర్లో. నేను ఆంధ్రప్రదేశ్ థియేటర్ స్టూడెంట్. అక్కడి నుంచి నేను నాటకాలు ఏదో వేసిన తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, పూనా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడేమో సాంగ్ అండ్ రామారావు స్టాఫ్ ఆర్టిస్ట్. అవి నాటకాలు వేసి 2-3 ఏళ్ళు వేసాం. వేసిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ మెడ్రాస్లో. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇది డైరెక్ట్ చేశారా? ఏదమ్మా అని చెప్తా. అప్పుడు అది కూడా అయిన తర్వాత నేను మెడ్రాస్ నుంచి వచ్చేసాక ఇక్కడికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిపర్టరీ అని ఉంటుంది. ఇవాళ భిక్షు కొన్ని సినిమాలు కూడా నటించాడు. ప్లస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఐ థింక్ రీడర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ కాదు, దీంట్లో సెంట్రల్ యూనివర్సిటీలో. వాడు దీక్షిత్ మాస్టర్ అని వేసుకుంటాడు. వాడు వీళ్ళందరూ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో. అక్కడి నుంచి వాళ్ళు ఉదయం బయటకు వచ్చిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఆవుతి ప్రసాద్, అచ్యుత, శివాజీ రాజా,
ఈ గ్యాంగ్ అంతా ఇక్కడ వీళ్ళు అయిన తర్వాత నేను సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు ఈ సమీర్ రాజీవ్ ఈ గ్యాంగ్ అంతా ఈ మీరు అప్పుడు చేసి అప్పుడు చేస్తున్నాం ఏవి ఈ పాళీ భాషలు కమిషన్ ప్రోగ్రామ్స్ రాజశేఖర్ చరిత్ర జాతక కథలు రాజశేఖర్ చరిత్ర తర్వాత ఏదో ఇంకేదో యంత్ర విప్లవం ఇలాంటివి చేశాము చాలా. అది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీరు డైరెక్ట్ చేసింది డైరెక్టర్గా అదేనా? కాదు అంతకుముందు చేశాను కదా, నేను సినిమా చేశాను కదా అప్పటికి. సిరీస్ గురించి చెప్తున్నా. సిరీస్కి వచ్చాక అంతకుముందు నేను ఒక ఏజ్డ్ వేషం వేసాను దాంట్లో. ప్రభు అని కెమెరామెన్ ఉండేవాడు 3 స్టార్స్లో. అతనే ప్రొడ్యూసరు డైరెక్టరు, అంటే 3 స్టార్స్ ప్రొడ్యూసరు, ఇతనే డైరెక్టరు. అది ధర్మం సుబ్రహ్మణ్యం చేత స్క్రిప్ట్లు రాయించేవాడు. అది చేశా, ఆ సీరియల్ చేశాక ఇవి చేయడం మొదలెట్టాం. ఈ రాజశేఖర్ చరిత్ర, డామిడ్ కదటం జరిగింది, తర్వాత జాతక కథలు, ఆ తర్వాత సిరీస్లో చేసిందే ఈ సొమ్మతోటి మేఘమాల, ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత ఆ తర్వాత యంత్ర విప్లవం అని కొన్ని డాక్యుమెంటరీస్ అట్లాంటివన్నీ చేసింది. ఇదంతా ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఓవర్ ది ఇయర్స్. అది మీరే డైరెక్ట్ చేశారు కదా ఇది అందులో? అది అది అప్పుడు మీకే వచ్చింది అవకాశం చేయడానికి? అది పుస్తక రూపంలో ఉంది. వాళ్ళు అడిగారు దూరదర్శన్ డైరెక్టర్ వాళ్ళను, మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి కదా, నేను యాక్టర్ కూడా అవ్వడం మూలంగా సిఎస్ రావులో ఆయన రైట్. సరే మొత్తం ఎవరి ద్వారాను అప్లై చేయమన్నారు. స్క్రిప్ట్ తయారు చేసి అప్లై చేసాం. ఆ సిఎస్ రావు గారు రాశాడు, సాయంత్రం వచ్చింది, షూట్ చేసాం. సిరీస్గా చేశారు, ఆ తర్వాత సినిమాకి డైరెక్ట్ చేయాలని అలాంటి ఆలోచన ఏం రాలేదు? అంతకుముందు చేశాను నేను. ఇది ఈ చరిత్రని వీటిని సినిమాగా మారుద్దామని ఆలోచన రాలేదు? పైగా అప్పటికే బహుశా నా క్రియేటివ్ తప్పన ఏదైనా ఉంటే అది అయిపోయి ఉంటుంది. బికాస్ ఏజింగ్ కదా, ఇదేం సామాన్యం టాస్క్ కాదు ఇది. మామూలుగా ఇంటర్వ్యూ చేయడం అయితే పర్వాలేదు, ఇది కాదు. ఈ బోర్డు విషయాలు, రాత్రి తెల్లవాళ్ళు, ఎడిటింగ్లు, డబ్బింగ్లు, నానా బ్రస్ట్, తెల్లారి దాకా నిద్ర లేకుండా 8 రాత్రులు పనిచేశాను. నెమ్మదిగా ఊరి మీద వెళ్ళిపోయింది. వెళ్ళలేదు, వాళ్ళు చేస్తారు, స్టూడెంట్స్ కూడా చేస్తారు. ఇంక నేను చేయాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉండి అటువైపుకి వెళ్ళారా మూవీస్ డైరెక్ట్ చేయడానికి? లేకుంటే మీరు అప్పుడు చూసిన సిచ్యువేషన్స్ కానీ మీ దగ్గర కథ ఉండడం కానీ డైరెక్ట్ చేయగలను? నాకు ఈ ట్రైనింగ్ అంతా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేను చెప్తున్నాం ఏదో చేస్తాను కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా ఎలా చేయడం. నా అదృష్టవశాత్తు విశ్వనాథ్ గారు డైరెక్టర్లు కొన్ని చేశాను. మిగిలిన ఎట్లాగా ఈ స్టూడెంట్స్ అందరికీ బ్రేక్ ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తూ డైరెక్ట్ చేద్దామని. అప్పుడు ఎవరు వచ్చి నన్ను నిజం డైరెక్ట్ చేయమని అడిగారు. నాటకం అది ఫేమస్ నాటకం, రాజకొండ విశ్వాసం. సరే అని చెప్పేసి దిగాను. దిగిన తర్వాత జంజాల అందుకే నాకు బాగా పరిచయం. అనుకుంటే మొత్తం మీద ఏదో అతను ఓపికనంత చెప్పగలిగాడు. రాజకొండ విశ్వాస స్క్రిప్ట్ డైలాగ్ ఎవరు రాయాలి తీసుకుని పట్టుకుని చేశాను. చేస్తే అది గుమ్మడి గారికి అద్భుతమైన వేషం, కానీ దాంట్లో నేను డిస్కస్ చేశాను. దాంట్లో అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా ఉండాలి, హేమచౌదరి ఇన్నోసెంట్గా ఉంటుంది. హేమచౌదరిని పెట్టాను నా స్టూడెంట్ కదా అని. అలాగే నారాయణరావు రిఫ్రాఫ్ లాగా ఉండడు, అతను కొంచెం సంస్కారం వచ్చిన మనిషి ఇలాంటి వాడు. నేనే రజనీకాంత్లో వేసుంటే బాగుండేది అవి డిస్కస్ చేశాను. గుమ్మడి గారు ఎంత బాగా చేసినా మిగిలిన బ్యాలెన్స్ కాకపోతే జనం ఎంటర్టైన్మెంట్ సినిమాలో చూడడానికి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా కాకపోతే అతను ఎవరు తడికెళ్ళ భరణి విదురుమని తీశాడు, డైరెక్ట్ చేశాడు. మళ్ళీ ఎవరితోటి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి మరి బాగా తీశాడు. కానీ దాన్ని మరి జనంలోకి వెళ్ళలేదే, వెళ్ళవు.
దాంట్లో ఎలిమెంట్ ఏదో మిస్ అవుతుంది వాళ్ళకి, ఆడియన్స్ కావాల్సిన ఫ్యాంటసీ ఇమాజినేషన్ సంబంధించింది, వాళ్ళని టికిల్ చేసేది, వాళ్ళని ఎమోషన్లో లాక్కెళ్ళి. ఎమోషనల్ సీన్స్ ఉన్నంత మాత్రం చాలు, మిగిలివన్నీ కావాలి మనకు, కావకాయ పచ్చలతో ఆనందం అన్నట్టే. సో మిస్ అయ్యేది ఎలిమెంట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ పోయింది. తక్కువ రోజు అనేది అది విషయం. అలాగే మొదలుపెట్టాను. సావిత్రి గారితో, ఎన్టీఆర్ గారితో, నాగేశ్వరరావు గారితో మీరు ఏమైనా గుర్తున్నాయి వాళ్ళతో సంభాషించారు? రామారావుతో ఉంది, నాగేశ్వరరావుతో ఉంది, సావిత్రి గారితో. సావిత్రి గారికి అంటే నేను చెప్పాను కదా పిచ్చి అభిమానం. మెడ్రాస్లో నేను వేషాల కోసం వెళ్తున్న రోజుల్లో ఒకసారి పేపర్లో వీక్లీలో పడింది, సావిత్రి గారు నాటకం తీసుకుని చేసి ప్రదర్శనలు ఇద్దాం అనుకుంటుందని చెప్పేసి. నేను ఎలాగో కష్టపడి, అది రంగారావు రెడ్డి పక్కనే సావిత్రి గారి హబీబుల్లా రోడ్డు, అక్కడికి వెళ్ళాను. ఆవిడేమో అప్పుడే కారు దగ్గరికి వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళితే బేజో ఉంది ఆవిడ లోపల పంపించమని వెళ్ళాను. వెళ్ళి మేడం నేను ఇలాగా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, యాక్టింగ్ చేస్తాను, నాకు వచ్చు, మీరు ఇంట్లో నాటకంలో వేషం ఇస్తే మీతో పాటు నేను మొత్తం తిరుగుతాను. అలాగే తప్పకున్నాను. ఏదో 10 నెలల తర్వాత కనపడుతున్నాను. ఆ కనపడమని లోపల జరిగింది ఏమిటంటే, నేనేదో వేషాలకు వెళ్ళిపోవడం, ఆవిడేదో ప్రాప్తం సినిమా షూటింగ్ ఆవిడలో ఉండడం, నాకు సీత కథ ఇది రావడం, ఎస్వి రంగారావు పోవడం, అదే టైంలో పోయాడు. నేను సినిమా రిలీజ్ అయ్యింది. నేను చలిచీమలు సినిమా డైరెక్ట్ చేశాను, అవార్డులు వచ్చిన సినిమా చలిచీమలు. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చినాయి, నంది అవార్డ్స్. సినిమా అతి తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో చేసింది. నాకు ఎప్పుడు దరిద్రం ఏంటంటే, పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్ దొరుకుతారా? 2,25,000 అమ్మా. ఒక ఎపిసోడ్ 1976-77. ఇప్పుడు ఎపిసోడ్కి 2 లక్షలు అవుతుంది. ఆ వేళ మొత్తం సినిమాకి రీ రికార్డింగ్తో సహా 2,25,000. దట్ ఇస్ ది డిఫరెన్స్. ఇప్పుడు దీంట్లో కొంతమంది ఆర్టిస్టులు దాంట్లో చేసిన వాళ్ళు, ఒక ఆవిడ కనపడుతుంది, ఆవిడ పేరు ఏదో సీరియల్లో కనపడుతుంది, పార్వతి నో శైలజ అని ఒక పెద్ద ఆవిడ ఉంది, భువన వెంకటరావు గారి భార్య, అప్పుడు మినిస్టర్ భువన వెంకటరావు రెడ్డి చీఫ్ మినిస్టర్, ఆయన తాలూకు 2వ భార్య 3వ భార్య. ఆవిడ ఇప్పుడు సీరియల్స్ చేస్తుంది, బాగా చేస్తుంది, బాగుంది. అప్పుడే కంటిన్యూ చేస్తుంటే బాగుండు. భువన వెంకటరావు రెడ్డి గారి వల్ల పడి ఆవిడ ఇది వదిలేసింది కెరియర్. లేకపోతే అప్పుడు హీరోయిన్ చలిచేవాళ్ళకి. షీ వాజ్ వెరీ గుడ్ ఇన్ దోస్ డేస్. మీరు అప్పుడు డైరెక్ట్ చేసిన సిరీస్ కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు యూట్యూబే కదండి, చాలామంది యూట్యూబ్లోనే ఫాలో అవుతూ ఉంటారు చాలామంది. అవి మళ్ళీ ఇప్పుడు రీమేక్ చేసి ఒక సిరీస్లా యూట్యూబ్లో రిలీజ్ చేయాలి అంటే మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు చేసే ఇంట్రెస్ట్ ఉందా? నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా చేస్తారంటే నాకు ఏమి సంబంధం, బికాజ్ వాళ్ళ రైట్స్ ఏమి ఉన్నాయనుకుంటారు, వాటి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేఎస్ రామారావు అది మేఘమాల, అవి కాకుండా మనం ఇది పాలి కథలు అలాంటివి అవన్నీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బికాస్ దూరదర్శన్కి ఏమి అయిపోయింది, వాటి తాలూకు పీరియడ్ అయిపోయింది అనుకుంటా. ఐ థింక్ దే ఆర్ ఆల్ యూనివర్సల్ సబ్జెక్ట్స్. మీరు ఇప్పుడు సినిమాలన్నీ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉంటారు? లేదమ్మా, అస్సలు ఫాలో. నేను ఎంతసేపు మీరు చెప్పిన యూట్యూబ్లో 8 వింతలు, 7 కొండల రహస్యం ఇలాంటివి చూస్తుంటా. బాహుబలి సినిమా చూసారండి? ఫస్ట్ పార్ట్ లేదమ్మా, చూస్తాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఇది రిలీజ్ అవబోతుంది, ఇప్పుడు కలిపి చూద్దాం. మామూలుగా దాని గురించి ఐడియా ఉందా? స్టాండర్డ్స్, గ్రాఫిక్స్ అవంతా? లేదమ్మా, అసలు నేను చూడలేదు కదా, ఊరికే ట్రైలర్స్ ఉంటుంది తప్ప. బట్ రాజమౌళి హెస్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్ అని అందరూ చెప్తున్నారు. ఫిల్మ్ పండిట్స్ అంతా చెప్తున్నారంటే ఏమి లేకుండా చెప్పారు కదా. అండ్ హీ హెస్ లెర్న్డ్ ఇట్, ఇవన్నీ నేర్చుకుని మరీ చేశాడు. గొప్ప విషయం. ఒక
కొందరు ఇప్పుడు చాలామంది క్లాసెస్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఒక కోర్సులా చేయకుండా నార్మల్గా అంటే వాళ్ళకి చూసి డైరెక్టర్స్ చూసి నువ్వు యాక్ట్ అని చెప్పి ఒక క్యారెక్టర్ తీసుకొచ్చేసి ఆ తర్వాత నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది ఆ క్యారెక్టర్ వరకే వాళ్ళు అలా కనిపించారు కాబట్టి అలా సూటబుల్ అయింది, అక్కడ క్లిక్ అయిపోయిన క్యారెక్టర్, ఆ తర్వాత కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. వీటి మీద మీ కామెంట్ ఏంటి? ఇది కాన్స్టెంట్గా ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే తప్ప, హీరోయిన్స్ కానీ హీరోలు కానీ కమెడియన్స్ కానీ ఎవరైనా ఆ కాన్స్టెంట్ టచ్లో ఉన్న వాళ్ళు నిలబడతారు, లేని వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎదగడం కూడా ఒక సినిమాతోటి వీళ్ళు పుట్టిన వెంటనే మహా నటులు డైరెక్టర్లు అయి పుట్టలేదు. వాళ్ళు ఫిల్మ్ టు ఫిల్మ్ ఎదిగిన వాళ్ళే చాలా ఎక్కువ మంది. నాకు తెలిసి డైరెక్టర్స్ చాలా మంది, విశ్వనాథ్ గారు అంటే వాడు 10-12 ఏళ్ళు పట్టింది అసోసియేట్ బిఏ అయిపోయి ఒక 2 ఏళ్ళు సౌండ్లో పనిచేసిన తర్వాత డైరెక్టర్ అవ్వడానికి అన్నపూర్ణ సంస్థలో చేరి 10-12 ఏళ్ళు పట్టింది సొంత సినిమా డైరెక్ట్ చేయడం. అలాగే యూజ్ వచ్చాడు నా దగ్గర చేసాడు, అతనికి 10-12 ఏళ్ళు పెట్టాడు. ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఉంది కదండి అప్పటితో పోల్చుకుంటే. అండ్ ఇక్కడ అన్ని ఓవర్ నైట్ ఉంటాయి, ఇవాళ సక్సెస్ ఉందా ఉన్నట్టు నెక్స్ట్ ఛాన్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. ఎప్పుడు అంతే, ఇప్పుడే కాదు, ఎప్పుడు సక్సెస్ని బట్టే ఈ కెరీర్ ఉంటుంది. సక్సెస్ ఉన్నప్పుడు అందరికి కావాలి, సక్సెస్ లేనప్పుడు ఎదుగుండా తిరుగుతున్నా కూడా మాకు అక్కర్లేదు. ఆడవాళ్ళు వేసారంటే వేషాలు విలన్లు వ్యాంపులు చూడ్డాలు ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి తప్ప వాళ్ళు పెద్దగా నటించక్కర్లేదు అన్నమాట. బాలీవుడ్లో కొన్ని చేంజ్ అవుతూ అదే ఫిమేల్ యాక్టర్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయి, వాళ్ళని మేజర్గా పెట్టి కొన్ని వస్తున్నాయి. అంటే కంపారిటివ్లీ చేసుకుంటే తక్కువే. ఆ ఛాలెంజెస్ తట్టుకుని చేస్తున్నారు చాలామంది లేడీస్, బాగా ముందుకు వచ్చారు. అప్పట్లో సావిత్రి గారు ఆ టైంలో అమ్మాయిలు బయటికి రావడం అనేది అప్పట్లో చాలా కష్టం ఇప్పటితో పోల్చుకుంటే. కానీ ఆ టైంలోనే ఫిమేల్ యాక్టర్స్కి ఫిమేల్ క్యారెక్టర్స్కి చాలా పేరు వచ్చింది. ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ ఉండి అందరూ వచ్చి బయటకు వచ్చి చేస్తున్నా కూడా ఫిమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంది. ఇంపార్టెన్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే మనం సక్సెస్ అనే ఫ్రేమ్లో ఉన్నాం. సర్వసాధారణంగా మేల్ ఓరియంటెడ్ సొసైటీ, అందుమూలంగా కథలో సబ్జెక్టులు కూడా అలాగే తీసుకుంటూ వచ్చారు. అలాగే ఒక అమ్మాయిని వెనకాల చేరి ఆ అమ్మాయిని భజన చేసి కాల్ షీట్ సంపాదించి సినిమా చేయడం కన్నా ఒక హీరోని చేస్తే ఒక 5-6 సినిమాలు చేస్తాము. అందుకనుక హీరోలు వెనకాలే ఉన్నారు, హీరోలు అని నడిపారు కూడా. నాగేశ్వరరావు కానీ రామారావు కానీ వీళ్ళందరూ. ఎస్వి రంగారావు కూడా సొంత ప్రొడక్షన్ పెట్టాడు, కానీ ఆయన ఉన్న అలవాట్లలో అవి వర్కౌట్ కాదు. 1-2 సినిమాలు తీశారు, బాంధవ్యాలని, చంద్రమోహన్ వాళ్ళని పెట్టి లక్ష్మి, అంతే అంతవరకు అయింది. కాంతారావు వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాడు ఆఖరి రోజుల్లో ఆయన సొంత ప్రొడక్షన్ చేసి. సావిత్రి గారు కూడా సొంత ప్రొడక్షన్ ప్రాప్తం అన్న పేరు మీద మూగమన్సులు తీసింది. ఆవిడకి అంత కొట్టిన పిండిలు అడిగింది, దాంట్లోనే షీఎస్ బికమ్ ఏ ఫెయిల్యూర్. దాంతో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇంకోటి తర్వాత ఆవిడకేమో షుగరు, తాగుడు, డ్రిఫ్ట్ అయిపోయింది. లేకపోతే ఆవిడ డ్రిఫ్ట్ అవ్వాల్సిన మనిషి కాదు, గొప్ప క్యారెక్టర్ మనిషి, ఊరికి అలా తప్ప మనిషి కాదు. ఏది పడితే అది చేసి గ్రాప్ చేసి మనిషి. హీరోయిన్గా మనకి ఎలా కనపడుతుందో క్యారెక్టర్ అది బలమైన క్యారెక్టర్ ఆవిడ. లోపల ఇన్నర్ క్యారెక్టర్ ఇస్ వెరీ టఫ్ క్యారెక్టర్. అక్కడ చిన్న వయసులో ఆవిడకి పాపం అక్కడ ఎవరు సపోర్ట్ లేదు. జమిని గణేష్ మా మంచి మాటలు చెప్పుకుంటాడు. సహజంగా ఎవరైనా మీరు అందంగా ఉన్నారండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు మతిపోతుందండి అంటే కొంచెం ఉత్సాహంగానే ఉంటుంది వినడానికి. అలాంటిది ఏదో ఎక్కడో ఇక్కడేమో వీళ్ళేమో పెద్దగా అటెన్షన్ పే చేయకపోవటం. నాగేశ్వరరావు, రామారావు పెద్దవాళ్ళు అందరూ వీళ్ళు నేను నీకోసం అని అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ సెటప్లో వాళ్ళు ఉన్నారు. అండ్ మీ యాక్టింగ్ కెరీర్ విషయంలో కూడా కొంతవరకే ఉంది ఆ యాక్టింగ్ కెరీర్. వెరీ వెరీ గుడ్, మంచి ప్రశ్న. నేను నాటకాలు చాలా వేసాను. పూర్ణ వెళ్ళిన ఫిల్మ్స్లో చేశాను. ఇక్కడికి వచ్చాక విశ్వనాథ్ గారి దగ్గర నాకు వచ్చింది బ్రేక్.
విశ్వనాథ్ గారు ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్. పెర్ఫార్మెన్స్లు ఆర్టిస్ట్ దగ్గర నుంచి లిటరల్గా ఆయన క్యారెక్టరైజేషన్ వర్కౌట్ చేసి చెప్తాడు, ఎక్స్ప్రెషన్ కూడా చెప్తాడు. చేశారు ఆయన నా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూసి మూమెంట్లు అవి చూసి అవన్నీ సినిమాలు రోజు పెట్టడం ఇవన్నీ చేశారు. నీ దగ్గర యూనిక్నెస్ ఉందని తీసుకోవడం కూడా జరిగింది పాత్రలకి. ఆ తర్వాత నేను సీతామహేశ్వరి అలాంటివన్నీ చేసిన తర్వాత మాంగళ్యానికి మరోమణి అని ఒక సబ్జెక్ట్ చేశాను, విశ్వనాథ్ గారు చేశాను. మాంగళ్యానికి మరోమణి అంటే అది యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఇబ్సన్స్ డాల్స్ హౌస్. డాల్స్ హౌస్ అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండి మూడుతోటి సర్వం అంతా మూడే అనుకుని తీరా కనుక ఎక్కడో ఇచ్చేస్తే హీ గెట్స్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది, గడప దాడదు, ఆడది గడప దాడితే అని పెట్టచ్చు. మంగళయానం మరొకటి పేరు పెట్టి ప్రేమ అభిమానాలు లేకుండా ఏ కాపర్ నిలబడదు, అంతేగాని ఏదో డామినేషన్ తోటో ఇంకో దాంతో ఆడపిల్ల మనసును ఆకట్టుకోలేము అని చెప్పడానికి ప్రయత్నం. వండర్ఫుల్ థాట్, అది చాలా అడ్వాన్స్ అవుతుంది, ఎప్పుడు కూడా తీయచ్చు, ఎప్పటికీ ఉంటుంది అది. కానీ ఆ సినిమా సంభవం ఎపిసోడ్ రాసిన నాటకం చదవకుండా మౌనం తీసుకుని రాయడానికి ప్రయత్నం చేశారు. సో దాంట్లో విశ్వనాథ్ గారు క్యారెక్టరైజేషన్ అట్లా క్రియేట్ చేశారు. బట్ జయప్రద దాంట్లో హీరోయిన్, నేను దాంట్లో హీరోయిన్. చేసేటప్పుడే నాకు డౌట్ ఉంది, ఇదేదో ఎక్కడికి వెళ్తుంది, ఏదో నాన్ కమ్యూనికేటివ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంది. అదొకటి కారణం. అది సినిమా ఫెయిల్ అయ్యింది 14 రోజులు 15 రోజులు. రెండోది ఏమిటంటే సీతామహేశ్వరి చేశాను, నాకు ఎక్కడికో వచ్చే పాయింట్లో అనిపించింది. నేను వైషుడ్ అదే చెప్పాను కదా, నా స్టూడెంట్స్ యాక్టింగ్కి ఉపయోగపడుతుందేమో నేను డైరెక్షన్లోకి వస్తే అని ఆశ కలగడం. నేను ఏమీ నేను ఇది అల్టిమేట్గా సెకండరీ రోల్స్కి పరిమితం అయిపోతాను. ఏదో అన్నగారు తమ్ముడు అలాంటి వేషాలు. నా ఫిజిక్ కూడా కొంత హెల్ప్ చేయదు అన్న ఫీలింగ్ నాకు. నేను బాగా అవేర్నెస్తో ఉన్నమాట. నాకు వచ్చింది అవకాశం కనుక హీరో అయ్యాను. సీత కదా వాటిలో నాకు అవకాశం ఉంది కనుక అయ్యాను. ఆ మంగళవారం వరకు కూడా అంతే, అది చేసేది కనుక అయ్యాను. నేను అలాంటి వేషాలు వేయాలి కదా. బట్ ఎక్కడో అన్ఇంపార్టెంట్ రోల్స్, ఐ మీన్ సెకండరీ రోల్స్ అంటే వాటి పరిమితం అవుతాను. డౌట్ వచ్చాక ఈ లోపల నా స్టూడెంట్స్ రావడం, వీళ్ళందరూ గొప్ప యాక్టర్ అయితే చాలు కదా, నేను డైరెక్షన్కి వెళితే బెటరేమో అని అట్లా చెప్తే అది అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా లేదు. నటించడానికి కమలాసం ఉన్నాడు, బాగా నటించడానికి, లేదా ఇంకోటి ఎవరు నా స్టూడెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ డైరెక్షన్కి విశ్వనాథ్ గారు అంతకన్నా గొప్ప చేసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తయారవుతున్నారు. నేను పంపిస్తాను, నేను ఎందుకు పనికి వస్తాను అని నేను ఎక్సెస్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే నేను టీచింగ్ బాగా చెప్పాను. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పలేరు, మిగిలిన వాళ్ళు ఎవరికి ఈ స్ట్రక్చర్ తెలియదు. సో లెట్ మీ బీ ఇన్ దిస్ అని టీచింగ్ ఉంటుంది. కానీ ఈ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కానీ చేయగలను, నేను చేస్తాను క్యారెక్టర్లు అని పూణేలో చదివినప్పుడు, ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండేది కదా మీకు? అన్నీ నెగిటివ్ రోల్సే కదా నేను చేసింది. అక్కడ కూడా ఫిల్మ్లో చేసినవి అవే, స్టేజ్ మీద చేసినవి అవే. ఇక కామెడీ వేషాలు విపరీతంగా చేసేవాడు. నన్ను ఆంధ్రలో చదవనేవాడు ఆ రోజుల్లో. మా సంగీత రామకృష్ణ నాటకాలన్నింటిలోనూ నా కామెడీ రోల్స్, కామెడీ చేసేవాడు. ఆ రోజు ఈ రోల్ కాదు, దాంట్లో స్టఫ్ ఉండదు, విషయం ఉండదు. కామెడీ అన్నారు కాబట్టి అమృతం సీరియల్లో మీరు కనిపించడం అదే చెప్పండి. అది గుణం గంగరాజు గారు ఎలా మరి వేసారో తెలీదు. ఈ పుట్ మీ ఇంటూ ది క్యారెక్టరైజేషన్. తర్వాత ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు కొంత నా అవస్థలు కొన్ని అన్నీ కలిపితే అది కామెడీ రోల్. మీ ఫ్యామిలీ విషయానికి వస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఫ్యామిలీలోనే అందరూ యాక్టర్స్, మీ పిల్లలు అనుకోవచ్చు, పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు అనుకోవచ్చు, ఇప్పుడు మనవాడు 3rd జనరేషన్ కూడా యాక్టింగ్లోకి వస్తున్నారు. సో నేను మార్కులు ఇమ్మంటే యాక్టింగ్లో 1 to 5 ఎవరికి ఇస్తారు? హ్యాంగ్ అయితే యాక్టింగ్లో రాజీవ్కి ఇస్తాను. యాక్టింగ్ ఫస్ట్ అంటే 5 నుంచి 1 కదా, 5th 5 మార్క్స్ ఎవరికి ఇస్తారు?
$5 రాజీవ్కి ఇస్తారు. శుభకి 5.5 ఇస్తారు. ఓ ఇంకా ఎందుకు ఇస్తారంటే ఆ అమ్మాయి ఇది చాలా కష్టమైన ప్రొఫెషన్. యాంకరింగ్ అన్నది చాలా కష్టమైన ప్రొఫెషన్. యాక్టింగ్ అంటే వేషం ఉంటుంది, వేషాన్ని బట్టి కలిగాడు. దీని ఏం లేదు, నువ్వు ఎంటర్టైన్ చేయాలి, వేరియేషన్ ఉండాలి, లేకపోతే స్టైల్ అయిపోతుంది. అన్ని ఎపిసోడ్లా కెన్ బి డ్రీమ్ 2600+ అంటుంటుంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అయితే నా కూతురు, షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, శ్రీలక్ష్మి. అది బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. సటిల్ రోల్స్ అయితే భలే బాగా చేస్తుంది. కానీ షీ హాస్ హర్ ఓన్ లిమిటేషన్స్ లైక్ మీ. అది విషయం. ఇకపోతే రోషన్, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు. ఈ బికాస్ వాతావరణం ఉంది కనుక ఏమో ఆల్రెడీ చేసి ఉన్నాడు 1-2 సినిమా. వాడి సంగతి అట్లా. మా అల్లుడు ఉన్నాడే రామారావు అన్న, తను కూడా థియేటర్ ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు మీ నుండి తీసుకుంటే మీ పిల్లల వరకు అందరిది లవ్ మ్యారేజ్. ఎస్, మరి మనవాడు ఏం చేస్తున్నారు? మీరే స్టార్టింగ్ అసలు యాక్చువల్లీ గ్రాఫ్ రివర్స్లో ఉంటుంది. మీరే ఇలా ఉంటుంది, మీది ఇంటర్ కాస్ట్ కదా, ఇంటర్ కాస్ట్. అండ్ ఇంట్లో చెప్పకుండా జరిగింది కదా పెళ్ళి కూడా. ఏది విషయాలు గట్టి తెలుసు, ఎవరు చెప్పారు? ఉంటాయి కదండి. అమ్మా, నా గురించి ఇంత ఆలోచించుకుంటున్నారా? మీ పిల్లల దగ్గరికి వస్తే మీరు నాది ఇంటర్ కాస్ట్, మా అమ్మాయిది కూడా ఇంటర్ కాస్ట్, మా కోడలదేమో ఇంటర్ స్టేట్, రాజీవ్ది. మీ తర్వాత కూడా వాళ్ళు అలాంటిది మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇలా లవ్ మ్యారేజ్ అని మీరు చాలా ఈజీగా తీసుకున్నారు. ఎలాగో మీది అది లవ్ మ్యారేజే కాబట్టి. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. ఎవరైనా ప్రేమించుకునే మనుషులు ఇష్టం ఉందా? ద్వేషించే మనుషుల కన్నా ప్రేమించే మనుషులు చాలా ఇష్టం. ప్రేమ అనేది చాలా గొప్ప విషయం. అన్లెస్ అదేదో అంటే అన్ని ప్రేమలో గొప్ప ప్రేమను అంటలే. అది చాలా తక్కువ మందికి ఆ అనుభవంలోకి వస్తుంది. తల్లిదండ్రులు ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, ఇవన్నీ ప్రేమలే, ప్యూర్ ఫామ్లో ఆఫ్ లవ్. ఇక్కడికి వచ్చిన ఆడమగ దగ్గరికి వచ్చినప్పటికీ ప్రాబ్లం ఉంది. అదేమిటంటే శారీరకమైన ఆకర్షణలు ఉంటాయి. ఐడియాలజీతో కలిపి వచ్చిన ప్రేమ అది గొప్ప ప్రేమ. ఒకళ్ళొకళ్ళు అట్టి పెట్టుకుంటుంటారు, కలుసుకుంటారు. మిగిలినవి ఏదో ప్రయోజనం, తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి కూడా కొన్ని ప్రేమ. సో ఐఎమ్ అగైన్స్ దట్. ప్రయోజనం ఆశించే ప్రేమ ప్రేమ కాదు. ప్రయోజనం లేకుండా ప్రేమించగలిగితే ప్రేమ. పిల్లలను మనం ఏమైనా ఆశించి ప్రేమిస్తాం? తల్లిదండ్రుల్ని వాళ్ళు ఏదో చేశారు, తర్వాత వాళ్ళని ప్రేమించేది ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ నుంచి ఏం ఆశించలేరు. వాళ్ళు మనకి జన్మనిచ్చారనో అది కూడా కాదు. వీ లవ్ దెమ్ సింప్లీ బికాస్ దే లవ్ us. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చునని. ఇప్పుడు కూడా మీరు క్లాసెస్ అవి రన్ చేస్తూ ఉంటారు కదా, ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఏమైనా దొరుకుతాయా దేవదాస్ గారివి నెట్లో? ఇప్పుడు ఎప్పుడు చేయలేదు ఆన్లైన్ క్లాసెస్. అంటే ఇంకా రాజీవ్ అడిగినా నాకు ఎందుకో ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ విత్ ది ప్రాసెస్. క్లాస్ రూమ్ ఉండాలా అక్కర్లేదా? ఇలాగ వాళ్ళు మాట్లాడేసుకుంటే ఇంటర్వ్యూలాగా సబ్జెక్ట్ మాట్లాడేసుకుంటే సరిపోద్ది. సబ్జెక్ట్ ఇలా చాలా చోట్ల మాట్లాడారు, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. కానీ అది కాదు. ఆన్లైన్ క్లాస్ చేయాలంటే క్లాస్ ఉండాలి, సమర్థులైన స్టూడెంట్స్ తోటి ఆ ఇంప్రూవైజేషన్స్ అవి చేయించగలగాలి, అవన్నీ షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి. అమ్మో, చాలా పెద్ద బాధ్యత. పైగా ఇది సబ్జెక్టుకి సంబంధించింది. బహుశా నాకు ఈ జన్మలో కుదరకపోతే నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను. లక్ష్మి గారి గురించి షీఈస్ ఎ వండర్ఫుల్ కంపెనీ. వీ మెట్ హియర్ ఓన్లీ హైదరాబాద్. అంటే అంతకుముందు ఒకసారి నేను మెడ్రాస్లో చూశాను ఆమె నాటకం వేస్తున్నప్పుడు. దాంట్లో ఎమోషనల్ సీన్ ఉన్నాయి ఈ నాటకంలో. నిజంలో అమ్మాయి ఏడుస్తుంది సీన్.
చాలా స్పాంటేనియస్గా ఏడిస్తే నేను ఇక్కడ ఎమోషన్ మెమరీ అని ఏదైతే ఎక్సర్సైజ్ చేశానో షీఈస్ అడాప్టింగ్ ఇట్ అండ్ షీఈస్ థరోలీ ఆర్గనైజ్డ్ ఆర్టిస్ట్. బాగా డిగ్నిఫైడ్గా ఉండి డిగ్నిఫైడ్గా చేస్తూ అండర్స్టాండింగ్తో అవగాహనతో చేసే ఆర్టిస్ట్. దట్స్ హౌ వీ కేమ్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. ఆ తర్వాత దాని తల్లి వేషం వేసింది ఇవిడ. ఒక నాటకంలో మీకు తల్లి వేషం వేసారా? ఒక నాటకం కాదు, మొదటి నాటకం, పెళ్లి కాదు, మొదటి నాటకం. సంఘంలో అవార్డు ఉద్యోగాలు చేసినప్పుడు చుట్టుముట్టండి హేరాడాలో అని ఓ నాటకం వేసేవాడు. దాంట్లో నేను మూడో కొడుకుని కమెడియన్ అన్నానే ఆ చలవాణి ఆయన నేను ఈవిడికి ఇద్దరు పెద్ద కొడుకులు కూడా ఉంటారు. కూడా లక్ష్మి గారు మీకన్నా కొంచెం పెద్దది, కొంచెం అంటే 5-6 ఏం మీకు ఏమైనా అర్థం కదా? నానే అభ్యంతరం లేదండి. అదేంటో అడిగారు మీ ఇన్నేళ్ళ తర్వాత నాకు అభ్యంతరం. ఆవిడకే ఆవిడని అడుగుతుంటాను ఎందుకు నీకు అర్థం. ఇది దిస్ ఈస్ నాట్ ది అల్టిమేట్గా ఏమిటంటే రిలేషన్షిప్లో కానీ ఒక దీంట్లో కానీ ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ ఓన్లీ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది మైండ్స్. మైండ్స్ రెండు ఒక లెవెల్లో ఆలోచించగలిగితే గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను లేదా యాక్టింగ్లోకి రావాలనుకున్నాను మీరు చెప్పేది. అద్దంలో మొహం చూసుకోవాలి అందరికీ ఉంటుంది. సినిమా అంటే లేదా కెమెరా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. గ్రూప్ ఫోటోల్లో కానీ ఇంకో చోట కానీ మనం అందరం దాంట్లో మొహాలు ఎక్స్ప్రెసివ్గా కలపడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది సరిపోదు. అది వేరు, యాక్టింగ్ వేరు. యాక్టింగ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్, ఈజ్ ఎ ప్రొఫెషన్. యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ది స్కిల్స్. ఇంకా ఎక్స్ట్రా ఉంటే కూడా మంచిదేమో. ఇప్పుడు నేను చెప్పి డిక్షన్లో కాకుండా కార్ డ్రైవింగ్లు ఈతలు అవన్నీ కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే కూడా సర్కస్ కూడా చేయగలిగితే అది చాలా మోస్ట్ వాంటెడ్. సో ఒకటి రెండు విషయాలు క్లియర్గా తెలియాలి. ఒకటి వీఆర్ ట్రైంగ్ టు ఎంటర్టైన్ ది ఆడియన్స్. మొన్న మధ్యన ఒక స్లోగన్ ఒకటి ఉండేది, వాట్ ఈజ్ యాక్టింగ్, వాట్ ఈజ్ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ 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 అని 3 సార్లు అని ఇచ్చేసేవాడు. నిజమే, ఎంటర్టైన్మెంటే, ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్. అవతల వాళ్ళకి మనుషులు ఎదగడానికి, సంస్కారం ఎదగడానికి ఉపయోగపడే ఎంటర్టైన్మెంట్, అది చాలా అవసరం. అది దీంట్లో ఉంది, ఈ ప్రొఫెషన్స్లో ఉంది. దీంట్లోకి రావాలి అనుకుంటే చాలా అమ్మాయిలతో హీరోయిన్తో డ్యాన్స్ చేయొచ్చని, లేకపోతే క్లోజప్లు తీసుకోవచ్చని, లేకపోతే మన మొహం కనపడుతుందనే ఉద్దేశంతో కాకుండా డబ్బులు సంపాదించవచ్చని, ఆడపిల్లలు ఈజీగా యాక్సెసిబుల్, వల్నరబుల్గా ఉంటారని ఇలాంటిది ఆలోచన లేకుండా దీన్ని మీరు మనస్ఫూర్తిగా ఇది తప్ప నేనేమి చేయలేను, ఇదే నేను చేయాలి, ఇదే నా అల్టిమేట్ అనుకుని రాగలిగితే, ఆ ప్రిమైస్, ఆ గోల్ ఫిక్స్ చేసుకుని, ఆ ఆబ్జెక్టివ్ ఫిక్స్ చేసుకుని వస్తే యువర్ వెల్కమ్, ఎనీబడీ ఈజ్ వెల్కమ్ ఇన్ దిస్. ఎవరు ఎక్కడో ఒకసారి పాటలు విన్నాం, నటన ఎవడబ్బ సొమ్ము కాదురా, ఎవరో పూరి జగన్నాథ్ ఎవడో రాశాడు, లేదు రామ్ గోపాల్ వర్మ, అలాగా అది ఎవడబ్బ సొమ్ము కాదు. తాతలు వంశపారంపర్యంగా రావడం కూడా అబద్ధమే, బ్యాకింగ్ ఉంటేనే వస్తుందని కూడా అబద్ధమే. బ్యాకింగ్ లేని వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరికీ ఏం బ్యాకింగ్ ఉంది, నాగేశ్వరరావుకి ఏం బ్యాకింగ్ ఉంది, రామారావు గారికి ఏం బ్యాకింగ్ ఉంది, ఎస్పీ రంగారావు, సావిత్రి గారికి ఎవరికి బ్యాకింగ్ ఉంది. వాళ్ళందరూ వచ్చి మరి ఈ సామ్రాజ్యాన్ని వేయలేరు, రాజులు రాళ్ళు అయ్యారు, మీరు అవుతారు, ప్రొవైడెడ్ వాళ్ళలాంటి దిద్దురుక్ష పట్టుదల, అదే అవ్వాలి అదే ఏకం తపస్సు ఉంటే మీరు అవుతారు. అంతేగాని వాళ్ళు ఇస్తారు వేషం మనకి, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎవరిని ఎంకరేజ్ చేశారు, ఎవరిని ఎంకరేజ్ చేయరు, అసలు విషయం అది చేస్తారు. నీళ్ళు ఏమైనా సరుకుంటే అది తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, ఏదో అందమైన అమ్మాయి ఎదురుకుండా కూర్చొని మాట్లాడుతుంది. చాలా విషయాలు చెప్పారు తెలుసుకోవాల్సినవి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన వీక్షకులారా, నేను ఇప్పుడే ఐ డ్రీమ్ ఛానల్కి హర్షన్తో ఇంటర్వ్యూ చేశాను. అది చూడండి, మీకు ఇష్టమైతే లైక్స్ కొట్టండి, లేకపోయినా సబ్స్క్రైబ్ చేయండి.